ఈ మధ్యకాలంలో 'సైక్ సిద్ధార్థ్' అనే టీజర్, ట్రైలర్ ఈ 2 చూశాను. ఎవడి సినిమా తీసింది చూస్తే వరుణ్ రెడ్డి. నువ్వు వెళ్ళలిత వెళ్ళు, నా మ్యాటరే వేరు. ఇది నాకు నిన్న గిఫ్ట్ ఇచ్చిర్రు కానీ లైటర్ పని చేయట్లేదు. ఈ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత కూడా మీకు కూడా చాలా మంది చెప్పుంటారు. నేను పేర్లు తీయను. ఇప్పుడు రియల్ ఆనెస్ట్ కట్ రోడ్ కాంపిటీషన్ గురించి మాట్లాడతాను. ఒక ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్ పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులా కనిపిస్తుంటారు. మీరు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఇటు నుంచి అటు నుంచి పేరుపోతున్నారు. సార్ ప్లీజ్ నన్ను జడ్జ్ చేయొద్దు. సో నందు వద్దు నాకు అన్నప్పుడు నందు ఏమనేవాడు? ఇట్స్ ఓకే, సైడ్ క్యారెక్టర్ అయినా ఓకే అన్నాడు సార్. కాదు, ఇంత ఎమోషనల్ పర్సన్ అంటే మీరు బేబీ సార్, దాన్ని కాపాడుకోవడానికి డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా వీడు ఏం దాగున్నాడు, వీడు ఏం కొట్టున్నాడు, ఒక కాన్వర్సేషన్ థ్రెడ్ నడుస్తుంది. పార్టీ బోర్డ్స్ ఇంటర్వ్యూ గారి కన్నా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, విచ్ మీన్స్ ఐఎమ్ అట్రాక్టింగ్ పీపుల్ మోర్. ఫిల్మ్ మేకింగ్ లో ఎందుకు కొద్దిగా చేయాల్సి వస్తుంది? నాకే అర్థమైపోయింది. దట్ ఏడీగా పనిచేస్తే ఏడీలో అవుతారు, డైరెక్టర్గా పనిచేస్తే డైరెక్టర్గా అవుతారు. దట్ జస్ట్ లాజిక్స్. సురేష్ ప్రొడక్షన్స్, రామనాయుడు స్టూడియో తలుపులు తెరుచుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? సార్ అది ఒక చక్రవ్యూహం. అవునా? నేను ఒక అభిమన్యుని సార్. లోపలికి ఒకటే రోజులు వెళ్ళాను సార్. బయటికి రావడం తెలిసిందా మరి? బయటికి రావడం నేర్చుకున్నాను. భయం వేస్తుంది సార్ ప్రతి టైం, నా డ్యూటీ సరిగ్గా చేస్తానా లేదా అని. మంచి సోషల్ స్కిల్స్ ఉంటే 2-3 డేస్లో పీస్ వస్తుంది. మంచి సోషల్ స్కిల్స్ లేవు, బాంబులు వేసుకుంటాం. సోషల్ స్కిల్స్ బాగుంటే కూర్చొని. సో అదే సార్ ఈ మూవీలో సారాంశం. యాక్చువల్లీ చూడండి మీరు. తెలుగు 360 ప్రేక్షకులకు స్వాగతం. ఈ మధ్యకాలంలో 'సైక్ సిద్ధార్థ్' అనే టీజర్, ట్రైలర్ ఈ 2 చూశాను. 2 చూస్తే అందులో నిజంగానే ఒక కొత్త తరహా మేకింగ్ ఏదో కనిపించింది. సాధారణంగా చిన్న సినిమాలు టీజర్, ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. సినిమా చూడగానే ఏదో ఉంది దీంట్లో స్పార్క్ అని తెలిస్తే జనాలు థియేటర్కి వెళ్ళడానికి చాలా ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ 2 టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఎవడి సినిమా తీసింది అన్న ఒక చిన్న క్యూరియాసిటీ వచ్చింది. చూస్తే వరుణ్ రెడ్డి, అతను ఇదే ఫస్ట్ సినిమాకే ఇంత కొత్తగా ఎలా ఆలోచించాడు అనిపించి ఆయన్ని మన స్టూడియోకి తీసుకొచ్చాను. నమస్తే వరుణ్ రెడ్డి గారు. నమస్తే సార్. హాయ్. హాయ్ అండి. హాయ్ హాయ్. నిజంగానే టీజరు, ట్రైలర్ మీరున్నారని ఏదో చెప్పడం కాదు కానీ ఎక్కడో ఒక చిన్న ఏదో న్యూ మేకింగ్, ఏదో కొత్తగా ఏదో ఆలోచించారు, కొత్త తరహా మేకింగ్ ఏదో కనిపించింది రైట్ సార్ అనిపించింది. ఈ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత కూడా మీకు కూడా చాలా మంది చెప్పుంటారు. రైట్ సార్. ఎస్ సార్, వస్తున్నాయి సార్. లైక్ నిన్న సురేష్ బాబు కూడా ప్రెస్ మీట్లో ఐఎమ్ సో హ్యాపీ. ఆయన అన్న అన్ని స్టేట్మెంట్స్లో మోస్ట్ నాకు స్టాండ్ అవుట్ అయింది. సురేష్ సార్ వచ్చి దే ట్రైడ్ సంథింగ్ న్యూ అన్నాడు. దట్స్ అ హ్యూజెస్ట్ వ్యాలిడేషన్, బిగ్గెస్ట్ ప్రూఫ్. సార్ ఆనెస్ట్కి మారిపోయారు ఇన్ ద ఇండస్ట్రీ. అందువల్లనే అందరికి ఇష్యూ కూడా వస్తుంటుంది. చాలా ఫ్రాంక్గా చెప్పావు రూప అన్నట్టు, చాలా ఫ్రాంక్గా ఉంటారు అని పెళ్లి చూపుల్లో ఆయన ఉంటాడు, ఆయన క్యారెక్టర్ సార్. సో ఏది హిజ్ ఫాదర్ ఇన్ లా అలా ఫ్రాంక్ సార్. చాలా ఏమన్నా ముఖం మీద చెప్పేస్తాడు, ఏముందమ్మా నాట్ బిగ్ డీల్ అమ్మా అనేస్తాడు. సో దట్స్ హిజ్ ఆనెస్టీ. సో అంత ఆనెస్ట్ పర్సనే కొత్తగా ఉంది అన్నాడంటే దట్స్ హ్యూజ్ వ్యాలిడిటీ ఇన్ పబ్లిక్ ఐ ఫర్ అస్. యా. కానీ ఎక్కడ భయం వేస్తుందంటే న్యూ ఫిల్మ్ మేకింగ్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడేస్తుంటే రైట్ యాక్చువల్గా అరే నిజంగానే న్యూ ఫిల్మ్ మేకింగ్ అని మీకు అనిపించవచ్చు, రైట్. జనానికి థియేటర్కి వచ్చే ఆడియన్స్ కూడా అదే అనిపించవచ్చు. బరువైన పదాలు. కరెక్ట్ యాజ్ ఏ ఫస్ట్ ఫిల్మ్ ఐ డైరెక్టర్. అగ్రీ సార్. సో ఇది నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అన్ఫార్చునేట్లీ ఫిలిం అనేది కాంపిటీషన్ సార్, కమర్షియల్ ఫిలిం. యూజువలీ ఒక ఫిలిం బయటకు వచ్చిందంటే ఒకటి గెలవాలంటే కొద్ది గొప్ప వేరే ఫిలిమ్స్ నుంచి కలెక్షన్స్ ఇటు వస్తాయి. అవును. లేదు, 2 ఫిలిమ్స్ సక్సెస్ అయిన రోజులు ఉన్నాయి. నా కోరిక నాతో పాటు రిలీజ్ అవుతున్న అన్ని ఫిలిమ్స్ నా ముందు అవుతున్నవి, నా తర్వాత అవుతున్నవి మ్యాక్సిమం ప్రాఫిట్స్లో కన్నా వెళ్ళాలని నా కోరిక సార్. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. అయితే ఇలాంటి కాంపిటీషన్ ఇప్పుడు అది పక్కన పెట్టి నేను పబ్లిక్ కోసం కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను. ఇప్పుడు రియల్ ఆనెస్ట్ కట్ థ్రోట్ కాంపిటీషన్ గురించి మాట్లాడదాం. కట్ థ్రోట్ కాంపిటీషన్లో ఫస్ట్ రూల్ సార్, యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అవుట్, ఇది అన్నిట్లో ఇంకోటి అంటారు. స్టాండ్ అవుట్ అయితే ఫస్ట్ ఐబాల్స్ గ్రాప్ చేస్తాం, సెకండ్ చాలా బాగుండాలి కూడా. రెండు ఫస్ట్ లేకపోతే అది చూడరు సార్. చాలా చక్కగా మెరుగులు దిద్దే అమేజింగ్ ఫిలిమ్స్ నార్మల్ ఎస్థెటిక్లో తీస్తే చూడలేదు. ఎన్నో ఉన్నాయి అట్లా. ఓటీటీలో రీడిస్కవర్ అయిన గ్రేట్ మూవీస్. నేను పేర్లు తీయను, ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ మీకే చెప్తాను. బ్యూటిఫుల్ మూవీస్. నేను షాక్ అయ్యా, ఎంత మంచి మూవీ నేను థియేటర్లో ఎలా మిస్ అయ్యాను అని. ఐ థింక్ తెలుగులో మేబీ
వన్ ఆఫ్ ద టాప్ 20 ఆల్ టైమ్ గ్రేట్ మూవీస్. రీసెంట్గా ఒకటి రిలీజ్ అయింది థియేటర్, దాని పేరు సౌండ్ రాలే, ఓటీటీలో ఒక రేంజ్ సౌండ్. ఐఎమ్ లైక్ ఎందుకు అవుతుంది? దానికి ఒక రీజన్ ఏంటి సార్ కొత్తగా లేకపోతే, స్టోరీ కొత్తగా ఉంటే అది ఓకే, కానీ అసలు మూవీ కొత్తగా ఉండాలి. అసలు చూడంగానే హూ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్ అనిపించలేదు అనుకోండి, అటెన్షన్ రాదు. సెకండ్, హూ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్, ఓ మై గాడ్ దిస్ ఇస్ డామ్ గుడ్, చాలా బాగుంది కూడా, కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది కూడా. ఈ రెండు కాంబినేషన్లో కాంపిటీషన్లో చాలా ఈజీగా గెలవచ్చు. సో రెండు కావాలి, రెండోది కూడా మా మూవీలో ఉంది సార్. మీరు అన్న క్వశ్చన్ ఆన్సర్, చాలా కొత్తగా ఉంది, అక్కడ ఆయన ఆఫ్ పోయే ఛాన్స్ ఉందా? లేదు, విపరీతంగా అర్థమవుతుంది, విపరీతంగా అబ్జర్వ్ అవుతుంది. సో అది కూడా వీఆర్ వెరీ ష్యూర్ సార్, కొత్తగా ఉంది బట్ ఆల్సో అందరికి రీచ్ అయ్యేలా చాలా బాగా రీచ్ కూడా అవుతుంది. మీరు ఓ మాట చెప్పారు, థియేటర్లో ఏమాత్రం పెర్ఫామ్ చేయలేని సినిమాలు ఓటీటీకి వచ్చేసరికి ఓ మై గాడ్ ఎంత బాగుంది అంటే అనుకునే ఒక వర్గం ఉంది. థియేటర్లో అద్భుతంగా ఆడేసిన సినిమాలు ఓటీటీకి వచ్చిన తర్వాత అసలు ఈ సినిమాని థియేటర్లో ఎలా చూసారా బాబు అని అడిగే ఒక వర్గం కూడా ఉంది. రైట్ సార్, 100%. సో నాదే వర్గం అంటే నాకు తెలియదు సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ హాఫ్ థియేటర్లో పక్కా సౌండ్ ఒక్క రేంజ్లో సౌండ్ అవుతుంది సార్. ఫస్ట్ హాఫ్ షుడ్ బి సీన్ ఇన్ ద థియేటర్. ఫస్ట్ హాఫ్ అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ థియేటర్లో పేలుతుంది. పర్సనల్ వాచింగ్కి దేర్ ఇస్ సమ్ డెప్త్ ఇన్ ద మూవీ. ఆ డెప్త్ ఇంత ఎంటర్టైనింగ్ మూవీలో ఆ డెప్త్ తగులుతున్న కొద్ది పర్సనల్ వాచింగ్లో డెప్త్ ఎక్కువ వస్తుంది సార్. కమ్యూనిటీ వాచింగ్లో ఫన్ ఎక్కువ వస్తుంది. అరే అరే ఏముండరు అబ్బా అసలు రియల్ ఫీల్. ఓ బై ద వే నేను ఇప్పుడే చూసాను, దిస్ ఇస్ ప్రకాష్ రెడ్డి. నువ్వు అంత సైలెంట్గా వచ్చి కూర్చుంటే నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ఫ్లోలో ఉంటా. సో ఈజ్ ద సినిమాటోగ్రఫర్. సో ఒక్క సెకండ్ నువ్వు నీ ఫోన్ రెడీ పెట్టు. సో సార్ అట్ సమ్ పాయింట్ ఆస్క్ మీ అబౌట్ ద విజువల్స్ ఆల్సో సార్, లో బడ్జెట్ ఫిల్మ్ మేకింగ్ కాబట్టి. సో ఇట్లా థియేటర్లో సౌండ్ వచ్చే సినిమా సార్ కమ్యూనిటీ వాచింగ్లో. ఫ్రెండ్స్తో మళ్ళీ మళ్ళీ చూస్తారు థియేటర్లో, కానీ దీంట్లో డెప్త్ వల్ల ఓటీటీలో మళ్ళీ మళ్ళీ చూస్తారు. హ్యూమిలిటీతో చెప్తున్నా సార్, నేను ఇప్పుడు ఒక మూవీని నమ్మితే దాని గురించి గట్టిగా మాట్లాడడం తప్ప మిమ్మల్ని అడుగుతున్నా యాజ్ అ సీనియర్. లేదు, అంటే మీ సినిమాని మీరు నమ్మకపోతే జనం ఎలా నమ్ముతారు కదా సార్. సో నేను నమ్ముతున్నది చాలా మందికి ఫేవరెట్ ఫిలిమ్స్ చెప్పు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్లో చెప్పేస్తారు. ఈ మూవీ రిలీజ్ కానీ కొంతమంది ఇమీడియట్లీ ఇదే అంటారు. ఒక 5-10 years డౌన్ ద లైన్లో టాప్ 3లో పాతవి కలిపి ఇది చెప్పే ఛాన్స్ ఉంది. అంత బాగా ఎలా వచ్చింది అంటే నా సినిమాటోగ్రఫర్ వల్ల, నా ఎడిటర్ వల్ల, నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రోహిత్ వల్ల, వీళ్ళందరి వల్ల సార్. ఎందరో నా సౌండ్ డిజైనర్స్ వల్ల, నా వల్ల నేను క్రెడిట్ తీసుకోను, సురేష్ బాబు వల్ల, నందు వల్ల. సో ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే న్యాచురల్ ఎమోషనల్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను, అట్లా నేను లేనిది కూడా వాళ్ళు లేరు. మ్యూచువల్. ఎస్, సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సింబియోటిక్ కనెక్షన్. నేను మీ గురించి ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను, ఐ హోప్ దాంట్లో 1% అయినా మీరు నా గురించి ఫీల్ అవుతారు. ఓకే, అది పక్కన పెడితే నా టీమ్కి మెసేజ్ ఇది, అది పక్కన పెడితే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ దట్ హస్ మేడ్ దిస్ బోత్ కొత్త బట్ ఆల్సో అందరికి రీచ్ అయ్యేటట్టు, అండ్ ఆల్సో క్రౌడ్ వాచింగ్ బట్ ఆల్సో పర్సనలీ రెసొనేట్ అయ్యే కనెక్ట్, ఎస్పెషల్లీ ఫీమేల్ ఆడియన్స్ ఎక్స్ట్రీమ్లీ సెకండ్ హాఫ్తో రెసొనేట్ అవుతారు. శ్రవ్య క్యారెక్టర్తో, త్రిష క్యారెక్టర్తో కూడా అవుతారు, కాకపోతే బయటపడరు. శ్రవ్య క్యారెక్టర్తో అవుతారు, బయటపడతారు. బట్ ఇట్స్ అ వెరీ సెన్సిబుల్ ఫిలిం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇట్స్ అ సెన్సిబుల్ ఫిలిం బట్ ఆల్సో నట్స్ క్రేజీ అవుట్ ఆఫ్, అంటే అసలు లిమిట్స్ దాటి బద్దలు కొట్టి కొత్తగా కనిపిస్తుంది. సో రెండు ఉన్నాయి సార్. యా సార్, చాలామందిని కొత్త ఫిల్మ్ చేసిన ఒక ఫస్ట్ ఫిల్మ్ మేకర్స్ని చాలామందిని చూసాను. అవును, వాళ్ళెవరు కూడా చాలామంది కూడా పేలడానికి సిద్ధంగా ఉన్న బాంబులా కనిపిస్తుంటారు కొత్త ఫిల్మ్ మేకర్స్. మీరు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ ఇటు నుంచి అటు నుంచి పేలిపోతున్నారు రిలీజ్కి ముందే. అంటే మీలో ఉన్న యాంగ్జైటీ ఏదైతే ఉందో అది మీ మాటల్లో, మీ చూపుల్లో కనిపించిపోతుంది. అంటే మీరు స్వతహాగా అంతేనా, లేదంటే సినిమా మంచి సినిమా తీసాం కదా ఇప్పుడు కొట్టాను కూడా అన్నట్టు బయటకు వస్తున్నాయి? సో దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సైకాలజీ అండ్ పర్సనాలిటీ క్వశ్చన్ సార్, అండ్ ఆల్సో మూవీ రిలేటెడ్. ఎందుకంటే మూవీలో డైరెక్టర్ పర్సనాలిటీ, టీమ్ పర్సనాలిటీ వస్తుంది. సో నేను ఇప్పుడు ఒక్కటి చెప్తా, ఇది ఆన్ పాయింట్. ఇది ఓ షెడ్ దిస్ సార్, ప్లీజ్ నన్ను జడ్జ్ చేయొద్దు, నేను బిజీలో ఉండి నిన్న సాయంత్రం స్నానం చేసా, ఈరోజు చేయలేదు. ఈ షర్ట్ యాక్చువల్లీ ఆ టీజర్లో సిద్ధార్థ్ వేసుకొని వెళ్తుంటాడు, ముందరలో వేసుకున్నా అనేది కూడా మర్చిపోయా. ఆన్ ది వే ట్రాఫిక్లో లేట్ అవుతుంటే గుర్తొచ్చింది, ఈ షర్ట్ ఇంకా ఉంది నా దగ్గర, టీజర్లో ఇదే షర్ట్ వేసుకుంటాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇది
ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడు ప్లాన్ చేసి పిఆర్ స్టంట్ వేస్తుండని. నాకు ఈ షర్ట్ ఇష్టం, బై మిస్టేక్ ఇట్లా వేసేసుకున్నా, అనుకోకుండా వచ్చిన. నా దగ్గర టైం లేదు ఏది వేసుకుంటున్నా, ఇస్త్రీ కూడా చేయలే. సో నా దగ్గర టైం లేదు సార్ ఆలోచించి ఏం చేస్తున్నాను తెలియకుండా. ఐఎమ్ యాక్చువల్లీ ఎక్స్ట్రాడినరీ ఏం కాదు సార్. నేను ఎక్స్ట్రీమ్లీ హ్యూమన్ లైఫ్ బతుకుతున్నా. అందరికీ ఇది ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ చూసిన ఎందరో నిన్న స్నానం చేయకుండా ఈరోజు చేస్తారు, ఈరోజు చేసి రేపు చేయరు, అలా పనికి వెళ్తూ ఉంటారు. వింటర్ కదా, కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అది కూడా ఉంటుంది సార్. ఎందుకు సార్ మీరు చాలా ఫ్రెష్ అండ్ క్లీన్ అనిపిస్తారు, అండ్ దట్స్ వై యూ హ్యావ్ బికమ్ అ సీనియర్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆఫీస్లో కూడా కొద్దిమంది వర్క్ ప్రెషర్లో అట్లా ఉంటారు, అండ్ అది వర్క్ పట్ల డెడికేషన్. ఇక్కడికి వస్తుంటే 10 కాల్స్, నేను లేట్ అయిపోయాన్న బాధ, నెక్స్ట్ స్క్రిప్ట్ సినాప్సిస్ ఉంది నాకు. సో ఇవన్నీ హ్యాండిల్ చేస్తుంటే న్యాచురల్ యాంగ్జైటీ ఉంటుంది సార్. సో నేను యాజ్ ఇట్ ఈస్ ఐఎమ్ ప్రజెంటింగ్ మై సెల్ఫ్ అంతే. నేను ఏదో గ్రేట్ అస్సలు నో సార్, ఐ వాంట్ షో సంథింగ్. ఇది నాకు నిన్న గిఫ్ట్ ఇచ్చిర్రు, ఇది పోగొడతానేమో ఈ దాంట్లో, బికాస్ వెరీ స్పెషల్ గిఫ్ట్ గివెన్ బై సమ్వన్ హూ మేడ్ మీ ఫీల్ వెరీ స్పెషల్. నిన్న రాత్రి ప్రమోషన్కి వెళ్తే వాళ్ళు సైన్ వచ్చి దిస్ ఫర్ యూ, ఐ రియలీ లైక్ యువర్ వైబ్ అండ్ ఎనర్జీ అని ఇచ్చిర్రు. ఎవరు ఇచ్చారు? మీరు ఎవరైతే ఇచ్చిర్రో ప్లీజ్, నేను మళ్ళీ మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా, కానీ ఇప్పుడు బిజీ ఉన్నా, బట్ డెఫినెట్లీ కలుద్దాం. ఎవరు ఇచ్చిర్రు అంటే సార్ సమ్వన్, వాళ్ళు ఇచ్చిన వాళ్ళ గురించి చెప్తా. ఇచ్చిర్రు కానీ లైటర్ పని చేయట్లేదు. అంటే సిగరెట్ తాగొద్దు అని చెప్పడానికి. లైటర్ ఇచ్చి ఈ హార్ట్స్ ని గుర్తుపెట్టుకో, పని చేసే లైటర్ పని చేయట్లేదు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంకా నీ పాస్ట్ లో ఇంకా స్మోకింగ్ ఏమైనా ఉంటే పక్కన పెడేసి ఇప్పటి నుంచి రిమెంబర్ ద లవ్ అన్నట్టు ఒక సింబల్ ఇచ్చిర్రు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ అంతా కొత్తగా ఉంది సార్. ఈ గిఫ్ట్స్ రిసీవింగ్ కొత్త ఏం కాదు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఇట్లా వస్తే మీకు చెప్తారు కదా సార్, ఇట్లా గిఫ్ట్ ఒకటి వచ్చింది నాకు, మజా వచ్చింది. అవును, నేను చెప్పేసరికి పబ్లిక్ ఐలు ఉండేసరికి ఈస్ బీయింగ్ హిమ్సెల్ఫ్ అది ఇది అని అంటారు. ఐ ఎంజాయ్ దట్. బట్ దెర్ ఇస్ సార్ మై గిఫ్ట్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఐ కెన్ బీ మై సెల్ఫ్ సార్ ప్రెషర్లో. సో నా మూవీలో కూడా ఇంత కొత్తదనం ఎందుకు వచ్చిందంటే అది ఓడిపోతాననే భయం సార్, యాంగ్జైటీ వల్ల ఏం చేస్తామంటే మన లిమిట్కి దాటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన ఫ్యామిలీలో కూతురుకో కొడుకుకో ఏమన్నా ఆపద వస్తే మామూలు ఉండదు మన ఎఫర్ట్. మొత్తం గోడలు బద్దలు కొట్టుకొని పారిపోయి రోడ్డు మీద లిఫ్ట్ అడిగైనా వెళ్ళి వాళ్ళని కాపాడుతాం. సో నా మూవీ అలాంటి బేబీ సార్. సో దాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం మా ప్రతి టీంలో, ఇంక్లూడింగ్ ప్రకాష్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు గైజ్, ఇక్కడ నా సినిమాటోగ్రఫర్ ప్రకాష్ రెడ్డి హూ ఆల్సో డిడ్ దట్. మేమందరం మా బిడ్డను కాపాడుకోవాలరా బాబు, అవుట్ ఆఫ్ అవర్ స్కిన్ పర్ఫామ్ చేయాలి సార్. ఒకవేళ మన బిడ్డను కాపాడుకోవాలంటే నా దగ్గర బడ్జెట్ లేదు అని ఎక్స్క్యూజ్ ఇస్తామా సార్? అప్పు చేస్తాం, దొంగతనం చేస్తాం కదా సార్, చేస్తామా లేదా కొడుకుని కాపాడడానికి? నేనైతే డెఫినెట్లీ చేస్తాను. నా కొడుకు నా వాల్యూ సిస్టమ్, నా ప్రిన్సిపల్స్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. లక్కీలీ కొడుకు లేడు, బట్ కూతురు ఉంది సార్ నాకు. తను నా వాల్యూస్, నా ప్రిన్సిపల్స్ ఇదంతా తన కోసమే. సో యూ హ్యావ్ టు టై టు అ పర్సనల్ కాజ్, అండ్ పర్సనల్ కాజెస్ నాకు చాలా ఉన్నాయి సార్. అట్లా నా మూవీ ఒక 50 సంవత్సరాల తర్వాత ఎవరైనా చూసి ఐ వాంట్ టు బి అ ఫిల్మ్ మేకర్ అనుకోవాలి. ఎలాగైతే నేను విశ్వనాథ్ గారి వర్క్ చూసి అనుకున్నాను, జంధ్యాల గారి వర్క్ చూసుకొని అనుకున్నాను, అట్లా చాలామంది వర్క్ ఉంది సార్. అలా నా వర్క్ చూసి అనుకోవాలనేది నా కోరిక. ఈ బాక్స్ ఆఫీస్ కూడా కొట్టాలి ఒక రేంజ్లో, బట్ 50 years లేటర్ ఈజ్ మై బిగ్గర్ రీజన్. అన్నీ కొట్టాలి సార్. మన కొడుకు హెల్తీ ఉండాలి, సరిగ్గా చదువుకోవాలి, మంచి రిలేషన్షిప్స్ అన్నీ కోరుకుంటాం కదా సార్. మన కూతురు విషయంలో చదువుకుంటే చాలా బ్రేక్ ఈవెన్ అయితే చాలు, పెద్ద తన పర్సనల్ లైఫ్ బాగుండకపోతే ఓకే అనుకుంటామా సార్? సో సినిమా విషయంలో ఎందుకు అనుకుంటా నేను? బీయింగ్ అ గుడ్ పేరెంట్, ఐఎమ్ అ గ్రేట్ డాడ్. నాకు డివోర్స్ అయింది కానీ యాజ్ అ డాడ్ ఐఎమ్ గ్రేట్ సార్. 2 విషయాల్లో నేను లైఫ్లో ఫెయిల్ కావాలి. యాజ్ అ డాడ్, యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ ఫ్రెండ్ ఫెయిల్ అయినా, యాజ్ అ డైరెక్టర్ ఫెయిల్ అయినా విత్ మై టీమ్. ఐఎమ్ వెరీ సారీ. రేపు కూడా ఫెయిల్ అవుతా, మీరు నన్ను వదిలే వెళ్ళిపోతే మీ ఇంటికి వచ్చి లాక్కొని వస్తా. ఐ హ్యాడ్ టు సే దట్. సో రోహిత్కి ఎస్పెషల్లీ, మకపాటి రోహిత్, ప్రతీక్, నందు, ప్రకాష్ రెడ్డి, ఉదయ్, చతుర్, మై సౌండ్ డిజైనర్స్, మీకు ఎవరికి నా మీద కోపం ఉన్నా నా వల్ల ఐఎమ్ సారీ. బట్ రేపు పొద్దున ఇష్యూస్ వచ్చినా నేను వచ్చి మిమ్మల్ని ఇంట్లోంచి తీసుకొని పని చేద్దాం. వాళ్ళకు కూడా నేను చాలా ప్రేమ. నేను ఇదేదో కొట్లాటని కామ్ చేద్దామని కాదు, ప్రేమ కొద్ది చెప్తున్నాను. కాదు, ఇంత ఎమోషనల్ పర్సన్ అంటే మీరు? అవును సార్, మరి అంతమంది కోట్ల మందికి రీచ్ అవ్వాలంటే నా లోపల లేకుండా, నేను శృతి హాసన్ లాగా లోపల ఉంది, సినిమాలో కూడా ఉండొచ్చు అని ఎట్లుంటే మీరు నా మాట వినరు. దట్స్ వై సచ్ అ ఫనీ గ్రేట్ క్యారెక్టర్ సార్ రేస్ గుర్రంలో. దట్ నేను చెప్తేనే ఇంత ఫన్నీ ఉంది. సో సురేందర్ రెడ్డి గారు ఈజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్, ఎస్పెషలీ యాజ్ అ కామికల్ ఫిల్మ్ మేకర్.
ఐ థింక్ సురేందర్ రెడ్డిస్ గ్రేట్ జీనియస్ లైస్ ఇన్ కామెడీ. మీరు చెప్పిన ఇద్దరు జంజాల గారు, విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న సురేందర్ రెడ్డి గారు ముగ్గురు 3 వేరే వేరే ధ్రువాల్లో కనిపిస్తుంటారు రైట్ కదా! రైట్ ఏంటి వాళ్ళ నుంచి గ్రాప్ చేసింది ఏంటి? సార్ మీ నుంచి గ్రాప్ చేసింది ఏంటంటే డిసిప్లిన్ ఉండాలి. మీ నుంచి యంగ్స్టర్స్ని ఫర్గివ్ చేయాలి, డిసిప్లిన్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, సపోర్ట్ చేయాలి. మీ నుంచి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నా సార్. సో న్యాచురల్గా అట్లనే సురేందర్ రెడ్డి గారి నుంచి రేస్ గుర్రం ఒక ఇండస్ట్రీ హిట్ చేశారు తను. అది ఎలా అచీవ్ చేయాలి, ఒకవేళ దాని ముందు ఫిలిం అటు ఇటు అయినా హౌ డూ గెట్ బ్యాక్ టు బీయింగ్ అన్ ఇండస్ట్రీ టాపర్, కిక్ లాంటి ఒక ఆల్ టైమ్ క్లాసిక్ ఎలా తీయాలి. సో తన సైడ్లో తను చెప్పాడు, నా సైడ్లో నేను ఎలా చెప్పాలనేది ఆయన నుంచి కొంచెం కొంచెం తీసుకుంటా. లైక్ శృతి హాసన్స్ క్యారెక్టర్ ఆర్ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్. సో దోస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ పాయింట్స్. ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ జియో అచ్యుతానందలో డిఫరెంట్గా చూపించారు. అవును. అతని నుంచి అలా తీసుకోవచ్చు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఇద్దరు ఫ్రెండ్స్ బ్రదర్స్ ఉండొచ్చు కదా, ఆర్ఆర్ఆర్లో వాళ్ళ ఫ్రెండ్స్ కాకుండా బ్రదర్స్ కూడా ఉండొచ్చు. అవును. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అదే అంశాన్ని 3 డైరెక్టర్స్ ఇప్పుడే చెప్పాను మీకు 3 డిఫరెంట్ వేస్లో చూపించారు. సో దాని నుంచి నేను డిఫరెంట్గా చూపిస్తారు రేపు ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్, కామెడీ బట్ డీప్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఎంత ఎక్స్ట్రీమ్ అయినా ప్రతి ఫిలిం మేకర్ నుంచి ఏదో ఒకటి తీసుకొని మన సొంత వేలో అప్లై చేయాలి. ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్. అవును. ఇంటి నుంచి సెట్కి వెళ్ళేటప్పుడు ఏమనుకునేవాళ్ళండి? ఎందుకంటే ఇది చేస్తే డూ ఆర్ డై అనే సిచ్యువేషనా ఏంటి? అంత ఆలోచించిన టైం ఉండేదా ఏంటి? సార్ నేను యాక్షన్లో బిలీవ్ చేస్తాను సార్. యాక్షన్ తీసుకోకపోతే మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో ఏం చేద్దామంటే యాక్షన్ తీసుకుందాం అనుకుంటా, వెళ్ళిపోయి యాక్ట్ చేద్దాం. ఐ నో నాకు ఐడియా ఉంది ఎలా తీయాలి అని, అంటే నేను డిస్కవర్ చేసా కొద్దిగా అప్పటి వరకు. ఈ ఫిలింలో ఆ ఐడియా ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్ వెళ్ళేటువంటి యాక్షన్లోకి. తెలిసినవి చేస్తా, తెలియనివి చేస్తూ నేర్చుకుంటా. చుట్టూ ఎవరో ఒకరు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు కూడా ఇక్కడికి రావడం ఈజ్ యాక్షన్, టేకింగ్ యాక్షన్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇవ్వడం ఈజ్ టేకింగ్ యాక్షన్. ఇక్కడ నేను తప్పులు మాట్లాడవచ్చు, కింద కామెంట్స్లో ఏదో పెట్టచ్చు. నేను ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా వీడు ఏం దాగున్నాడు, వీడు ఏం కొట్టున్నాడు, ఒక కాన్వర్జేషన్ థ్రెడ్ నడుస్తుంది. నేను దాన్ని ఎంజాయ్ కూడా చేస్తున్నా. కానీ నిజం ఏంటంటే నేను సోబర్. నేను ఎట్లా ప్రూవ్ చేయాలి? ఇది 8 yearsగా నేను తాగలేదు సార్. అండ్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఏది పాసిబుల్ కూడా అవుతలేదు. ప్లీజ్ ఎందుకు అంటే మీరు అది వేరే మీరు కొంచెం ఇది స్క్రాల్ చేస్తే ఈ రీల్ని మీరు కొద్దిగా స్క్రాల్ చేస్తే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అండ్ మన గవర్నమెంట్ ఎంత ఎఫెక్టివ్గా ఏం దొరకకుండా ఓన్లీ లీగల్ థింగ్స్ ఈ సిటీలో దొరికేటట్టు చేస్తారో మీకు అర్థమవుతుంది. నేను ఇది ప్రూఫ్ ఇవ్వక్కర్లే. బట్ థింగ్ ఈజ్ ఐఎమ్ సోబర్ ఫర్ 8 years. నిన్న బార్కి వెళ్ళాం టు ప్రమోట్ ద మూవీ. అక్కడ కూడా నమ్మతలేరు జనాలు. యు ఆర్ నాట్ సోబర్ అంటారు. I think that's just because I'm free. I show my anxieties openly, which people ఒక 5 pegs తర్వాత చూపిస్తారు, నేను 0 pegsలోనే చూపిస్తున్నా. I think it's an insult to human freedom if we say I'm drunk. ఎందుకు ఫ్రీ ఉండకూడదా తాగకుండా? అంటే is that marketing for alcohol? I like alcohol for other people because వాళ్ళు తాగితే నేను వాళ్ళ వైబ్ని ఎంజాయ్ చేస్తా. అండ్ ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ టు ఎవ్రీవన్. బట్ దట్ సెడ్ నేను ఫ్రీగా ఉండడం ఈజ్ యాక్చువల్లీ నేను యాంగ్జైటీస్ని చూపించడం. నాకు ఇప్పుడు వణుకుతుంది, మీకు అది కనిపించదు. మీకు అది తెలియదు సార్. నాకు యాక్చువల్లీ యాంగ్షియస్గా ఉంది బికాస్ ఏం చెప్తాను అని, ఎమోషనల్గా ఉంది, మూవీ దగ్గరగా ఉంది, లాట్ ఆఫ్ యాంగ్జైటీస్. ఇప్పుడు వెళ్ళి డిఐ చెక్ చేయాలి. ప్రకాష్ ఒకసారి ఇక్కడ రా. మేము మా సినిమాటోగ్రఫర్ని ఎట్లా పిక్ చేసుకున్నాం అనేది ఒక మూమెంట్ చూపించాలి సార్. నీది ప్లీజ్ స్పీకర్లో పెట్టు. దిస్ ఇస్ ప్రకాష్ రెడ్డి. ప్రకాష్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే నేను ఇట్లా మూమెంట్లో ఏదో ఒకటి చేసేస్తుంటా, తను ఇట్లా ఆన్ ది బోర్డ్ వచ్చేస్తుంటాడు. దట్స్ హిస్ స్పెషాలిటీ. దట్స్ హౌ వి మేక్ దిస్ మూవీ సార్. నౌ ఐల్ గివ్ యూ అ గ్రేట్ మూమెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ లైఫ్. ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే వావ్ అంటాం, ఇట్లా మీడియాలో షేర్ చేసుకుంటే లార్జ్ స్కేల్ వావ్ అవుతుంది. ఇప్పుడు మీరు వావ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు ఒకవేళ వావ్ ఎక్స్పీరియన్స్ చేస్తే మూవీ చూడండి, ఓకే? సో ప్రకాష్ రెడ్డి నాకు తెలీదు. సో ఫస్ట్ టైం ఆన్ బోర్డ్ వచ్చినప్పుడు నేను కాల్ చేస్తాను కదా సార్, కనిపిస్తున్నాడు ఆ కెమెరాలో? ఇట్లా నించోడు వీడు. యాక్చువల్లీ నా లెవెల్ వాడే నించున్నాడు కాబట్టి నాకు బాధ ఉంది. సేమ్ లెవెల్ అనమాట మేము కూడా. నేను నించుంటే నేను ఫ్రేమ్ బయట పోతున్నామో అన్న భయంతో నేను కూర్చొని ఉన్నా. సో నీది స్పీకర్లు ఉందా? మైక్ దగ్గర పెట్టు. నేను ఒకటే పాట చేశాను సార్ నా లైఫ్లో ఇప్పటివరకు. ఇప్పుడు బ్లూ ఎల్లో రాశాను, దీని ముందు చేశాను ఒకటి. అది ఎవరికి పెద్ద తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీడికి కాల్ చేయగానే వచ్చిన కాలర్ ట్యూన్ ఇది. పెట్టరా ఇక్కడ పెట్టాలి. ఓకే, ఏం పడింది? రంగు పడింది. మీ
అభిమాన లైటర్ పడింది. రికార్డింగ్ సినిమా తీసినాం, జేబులోన డబ్బు లేదు, స్టార్కేమో దిక్కు లేదు, పెద్ద పెద్ద సెట్ లేదు, ఇండస్ట్రీలో హవా లేదు, సినిమా తీసినాం, మేం సినిమా తీసినాం. ఈడు యాక్ట్ చేసి ఎట్లా తీసినాం? ఇది తరుణ్ భాస్కర్. కానీ చాలా క్రేజీగా ఉంది ఈ పాట. కదా సార్, అవును. నేను ఎందరికో కాల్ చేయాల్సి వచ్చింది కదా యాజ్ అ సోషల్ పర్సన్. Hmm. వీడికి కాల్ చేసినప్పుడే రింగ్ టోన్ వచ్చింది. ఐ వాజ్ బ్లోన్. ఏంటి, నేను ఎక్కడో నా జర్నీ గురించి రాసుకున్న పాట వీడి రింగ్ టోన్ ఉంది. హీ ఆల్సో డింట్ నో నేను డైరెక్టర్. నీకు తెలుసా నేను డైరెక్టర్ అని? ఇదైతే 100% పిఆర్ స్టంట్ లాగా ఉంది కదా. నేను ఏమంటా అంటే ఇది ఈ రింగ్ టోన్ ఇంతకంటే బెటర్ స్క్రీన్ ప్లే రాయలేం. సో లైఫ్ని ఎంబ్రేస్ చేస్తూ ముందుకు సాగాం సార్. ఇదే చేశాను నేను సెట్ మీద కూడా. ఇంతకంటే బెటర్ స్క్రీన్ ప్లే నేను రాయలేను సార్. సో ఇంట్లో వాళ్ళ ఫోన్ చేసి మా అమ్మ ఆ రింగ్ టోన్ వింటది చాలాసార్లు. అరే ఆ రింగ్ టోన్ వాళ్ళకి అది యాక్చువల్గా మీ పాట మాత్రం కాదు, చాలా మంది ఫిల్మ్ మేకర్ల పాట అది. ఎస్ సార్. అండ్ స్పెషలీ రోల్ రైడర్ అండ్ తరుణ్ భాస్కర్ గారిని ఎందుకు అడిగామంటే, తరుణ్ భాస్కర్ గారు ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి టార్చ్ బేరర్, నేను కూడా అనొచ్చు. ఈజ్ అ టార్చ్ బేరర్ ఫర్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్. ఒక కార్నర్లో డ్రీమ్ ఏదో అనుకొని పెద్దగా అచీవ్ అయ్యి వాళ్ళ గ్రేట్ అయిన ఫిల్మ్ మేకర్స్లో శేఖర్ కమ్ముల గారు, లవ్ యూ, కిసెస్ అండ్ హగ్స్ టు యూ సార్. అండ్ తరుణ్ భాస్కర్, కిసెస్ అండ్ హగ్స్ టు యూ, లవ్ యూ. ఇట్లా ఎందరో ఉన్నారు. అందరి పేర్లతో ఇంకోసారి మళ్ళీ మాట్లాడతా. బట్ తరుణ్ భాస్కర్ గారు ఈ పాట పాడడం నాకు ది గ్రేటెస్ట్ థింగ్. ఓకే, సో ఆ పాట దేనికోసం చేస్తుంది అది సార్? నాది ఇదే మూవీ డెమో ఫీలింగ్ చేసినప్పుడు దాంట్లో స్టార్లు లేరు, ఇండస్ట్రీలో హవా లేదు. సో ఎట్లా మార్కెట్ చేద్దాం అంటే అదే మార్కెట్ చేద్దామని ఆ పాట రాశాను. సో ఇదే సార్ ఫ్లో. మీరే రాశారు పాట? నేనే రాశాను. నేను ప్లస్ వేదం అని ఒకతను ఉన్నాడు. అప్పుడు నృత్య అని ఒక ప్లేస్ ఉండే, అక్కడ సమోసాలు తినడానికి వెళ్ళి వేదంతో జామ్ చేస్తూ రాశాను. తను నేను ఒక 70% కంపోజ్ చేశాను. ఈజ్ ద కో కంపోజర్ ఆఫ్ దిస్ సాంగ్. లాస్ట్ 30% నేను ఒక లోకల్ మ్యూజిక్ ఇలా ఇంట్లో కొడుతుంటారు కదా ప్యాషన్తో. నా కాలనీలో ఒకటి కొడుతుంటాడు శిరీష్ అని, వాడితో కూర్చొని శిరీషనా శిషిర్ అనే వాడితో కొట్టిన. ఐ లవ్ యూ శిషిర్, ఐ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్, సో సారీ. షీ అయింది, రీ అయింది. సో తనతో కూర్చొని అట్లా కొట్టించి ఈ పాట చేయడం జరిగింది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ ఆల్సో ఇంక్లూడింగ్ రోల్ రైడర్ టార్చ్ బేరర్ ఫర్ ఇండిపెండెంట్ ర్యాపర్స్. మీరు ఏమన్నానండి భయ్, అంత జీరో నుంచి వచ్చి అంత టాప్లో అల్లు అర్జున్ పాటలు పాడే ర్యాపర్ ఈజ్ నో స్మాల్ థింగ్. నాకు ఇట్లా ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ మేక్ ఇట్ బిగ్ చాలా ఇష్టం సార్. వాళ్ళని తిట్టుకోవచ్చు జనాలు, నన్ను కూడా తిట్టుకుంటారు చాలామంది. నేను ఏమంటా, మీరు తిట్టుకోండి పర్లేదు, రేపు నేను మిమ్మల్ని గెలుచుకుంటాను. ఓకే, సో ఇది సార్ వైబ్. ఇట్స్ ఆల్ ఇన్ ద మూమెంట్, ఎంబ్రేసింగ్ ద మూమెంట్, బట్ ఆల్సో లార్జర్ పర్పస్ మరవద్దు, విచ్ ఇస్ ఆన్ సెట్ ఇట్ ఇస్ ద స్క్రిప్ట్, ద స్టోరీ. ఇన్ లైఫ్ ఇట్ ఇస్ రిలేషన్షిప్స్ and making an impact and doing the right thing, which is ultimately keep taking action sir. సరే, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పాట నుంచి అడుగుతున్నాను సార్. సినిమా తీసినాం అన్నారు కదా. yes sir. ఈ సినిమా ఎలా తీస్తారు చెప్పండి? అప్పులు చేశారా, కాళ్ళ మీద పడ్డారా, ఏం చేశారా సినిమా తీయడానికి? సార్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను ఎక్కువ ఇనఫ్ నేను చెప్పలేదు. నందు బ్రో ఇన్వెస్ట్ చేశారు దీని మీద. నందు బ్రోనే మెయిన్ ప్రొడ్యూసర్ అంటే, ఎందుకంటే నందు బ్రో లేదు మా డాడీకి నమ్మకం రాదు. సో నందు బ్రో ఒక 50% రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ మిటిగేట్ చేయడానికి డాడీ కూడా ఆన్బోర్డ్ వచ్చాడు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడ్యూసర్ కాదు, మా డాడ్ ప్రొడ్యూసర్. నేను దాంట్లోకి దిగలేదు, మొత్తం నందు బ్రోనే చూసుకున్నాడు. నేను ఓన్లీ ఏమవుతుందంటే సార్, మనం ఒకవేళ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటే మొత్తం డబ్బులు ఓన్లీ ఆర్కిటెక్ట్, నా ఫీజు, నా డిజైన్ ఫీజు సపరేట్ అంటే ఒకలాగా చేస్తాం. నాకు ఇప్పుడు పెట్టే మార్బుల్లో కూడా డబ్బులు ఉన్నాయంటే అత్యాశకి వెళ్ళిపోతాం. సో నాకు అత్యాశ వద్దు అని చెప్పి నేను అసలు ప్రొడక్షన్లో దిగలే. మీరు చూసుకోండి, మీరు కట్ చేసుకోండి అంటే నందు తీసుకున్నాడు. డాడ్ జస్ట్ హెల్ప్ చేశాడు నందుకి. సో డాడ్ కూడా ఆన్బోర్డ్ వచ్చాడు. ఈ రిస్క్ 50-50 చేసుకున్నారు నందు అండ్ డాడ్. అండ్ టుడే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాఫిటబుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ డాడ్ విల్ నౌ ట్రస్ట్ మీ. డాడే కాదు, మా అంకుల్స్ ఆంట్స్ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ మనీ కూడా నన్ను కొద్దిగా నమ్ముతుంది ఇప్పుడు. నాకు కొద్దిగా ఫ్రీడమ్ వస్తుంది అండ్ నేను వాళ్ళ మనీని కూడా రెస్పెక్ట్ఫుల్గా వాడతాను. నేను మీకు చెప్తున్నా, మీకు నచ్చకపోయినా నేను నా ఫ్యామిలీ డబ్బులు తీసుకొని నేను వాడతా. ఇప్పుడు అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంటుంది కదా సార్, మనల్ని నమ్మకుండా వీడు బోకి అనుకుంటారు కదా. నేను బోకి కదని ప్రూవ్ చేసుకున్నాను. సో ఇది ఒక షార్క్ ట్యాంక్ ఫ్యామిలీ పిచ్ అయితే మీ అందరినీ రిచ్ చేస్తాం, మీ అందరినీ రిచ్ చేద్దాం అనుకుంటున్నా.
ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఎన్ఆర్ఐస్ అండ్ ఆల్. అందరిని నేను రిచ్ చేద్దాం అనుకుంటున్నా. నేను అవుతున్నా, మీకు కూడా ఛాన్స్ ఇస్తా. ప్లీజ్ కలిసి రిచ్ అవుదాం అండ్ కలిసి ఈ సమాజానికి బెటర్ చేద్దాం. సురేష్ బాబు గారిని కూడా కలిసి ఇదే మాట అన్నారు, కలిసి రిచ్ అవుదాం మన 100% సార్. ఇవాళ పొద్దునే అన్నాను. ఏమన్నారు? ఇవాళ పొద్దున సార్ నేను ఎందుకు రాలేదంటే పని మీద ఉండే సార్. నాకు లాస్ట్ సెకండ్ తెలిసింది మీటింగ్. నాకు తెలిసే లోపే నేను పనిలో ఉన్నాను సార్. ఐఎమ్ సో సారీ బట్ ఐఎమ్ సో ప్రౌడ్. మీరు నా బేబీ గురించి మీరు మాట్లాడితే నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నా కొడుకుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టీచర్ నా గురించి ఎందుకు మాట్లాడలేదు అంటున్నా నేను. నా కొడుకుకే రావాలి ఫస్ట్ ర్యాంక్, నా కూతురికే ప్రశంసలు చెందాలి. సో నా ఫిలింకే ప్రశంసలు చెందాలి, నాకేముంది, అది ఆటోమేటిక్ నాకు రీడైరెక్ట్ అవుతుంది. కానీ సార్ అలా కాదు, పెద్ద మనసు కాబట్టి కాల్ చేసిండు. టెక్స్ట్ చేశాను నేను, థ్యాంక్ యూ సార్ మీన్స్ ద యూనివర్స్ అని అన్నా. కాల్ చేసి ఎక్కడున్నావు అమ్మా అంటే అది అని మాట్లాడా. ఇప్పుడు ఒక పిచ్చి కూడా ఇచ్చేస్తా సార్, నెక్స్ట్ మూవీ నేను మీతోనే చేస్తా సార్, నెక్స్ట్ మూవీకి నేను ఉంటా సార్, ముందే తెలుస్తుంది కదా నాకు మీటింగ్, ఇట్లా లాస్ట్ సెకండ్ తెలుస్తుంది సార్, నేను పనిలో ఉండే. లైక్ హౌ ఐ వాజ్ లిటిల్ లేట్ హియర్, అట్లా లేట్ అయిపోయింది సార్, మధ్యలో ఇంకెందుకులే రావడం అని నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్తో మాట్లాడా. మధ్యలో వస్తే డేంజర్, నువ్వు పని చేయ, ఆ పని కరెక్ట్గా ఫినిష్ చేయి, బికాజ్ రేపు స్క్రీనింగ్ ఉంది సార్, దీని తర్వాత అక్కడికే పోతున్నాం మనం. ఇట్స్ క్రేజీ సార్, ఐ లవ్ మై లైఫ్ బట్ ఆల్సో ఐఎమ్ స్కేర్డ్, బట్ ఐఎమ్ గోయింగ్ టు విన్, ద మూవీ ఈస్ గోయింగ్ టు విన్. సార్ నాకు వచ్చే ప్రాఫిట్స్ కూడా నేను జనాలకే మళ్ళీ ఏదైనా మంచి చేయాలనుకుంటాను. నేను ఆర్కిటెక్ట్ని, కమ్యూనిటీ స్పేసెస్ కట్టాలనుకుంటున్నాను. విపరీతంగా డబ్బులు వస్తే ఒక మంచి కమ్యూనిటీ స్పేస్ కట్టి జనాలందరూ వచ్చి ఒక దగ్గర హ్యాంగ్ అవుట్ అయ్యి, సార్ మనం సోషల్ స్కిల్స్ పడిపోతున్నాయి సార్. వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ హ్యావ్ ఇస్ సోషల్ స్కిల్స్. సో నా యాంగ్జైటీని, నర్వస్నెస్ని చూపించగలుగుతున్నాను, ఈ మూవీలో వర్క్ చేయగలుగుతున్నాను. సో జనాల సోషల్ స్కిల్స్ సో సోషల్ స్కిల్స్ పెరిగితే వరల్డ్ బెటర్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు జనాలు కూర్చొని చర్చించుకుంటారు, కంట్రీస్ మధ్యలో డిస్కషన్స్ జరుగుతాయి కదా సార్. మంచి సోషల్ స్కిల్స్ ఉంటే 2-3 డేస్లో పీస్ వస్తుంది. మంచి సోషల్ స్కిల్స్ లేవు, సో ఏం చేస్తాం, బాంబులు వేసుకుంటాం, అటమ్ బాంబులు పంపిస్తాం. సోషల్ స్కిల్స్ బాగుంటే కూర్చొని నాకు నీ మీద కోపం ఉందిరా అది ఇది అని ఆ రోడ్డు మీద తిట్టినట్టు, సిద్ధార్థ రెడ్డి తిట్టినట్టు తిట్టేసుకొని తర్వాత దుమ్ తక్కుం దుమ్ అని లవ్లో పడతాం. మనకి ఎక్స్ప్రెషనే రాదు అంటే బాంబులు వేసుకుంటాం. సో అది సార్ ఈ మూవీలో సారాంశం. యాక్చువల్లీ చూడండి మీరు. మీ మాటలు ఇప్పటివరకు 20 నిమిషాలు 30 నిమిషాలు అయి ఉంటుంది. మీ మాటలు చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా తీయబోతున్నాను, అందరం కలిసి డబ్బులు సంపాదించుకుందాం, ఎస్ సార్. రండి నాతో పాటు రిచ్ అవ్వండి, ఈ డబ్బులతో నేను ఫలానా మళ్ళీ ఇవన్నీ కమ్యూనిటీకే పెట్టాలి, మళ్ళీ కమ్యూనిటీకే ఇది హెల్దీ. ఇది పెట్టకపోతే రిచ్ అయ్యి వేస్ట్ అంటారు. రెడీ ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే జనం మనం మోసేస్తారు తెలుసా, జనం నన్ను ఏం చేస్తారు, మోసేస్తారు తెలుసా. మొయ్యండి కొద్దిసేపు, నేను కూడా ఎంజాయ్ చేస్తా. అది ఐఎమ్ గోయింగ్ టు సో ఎంజాయ్ ఇట్. అది కూడా మళ్ళీ రీడైరెక్ట్ చేస్తాం ఇంకో గ్రేట్ మూవీలోకి, ఇంకో మాస్టర్ పీస్ విచ్ 50 years లేటర్ అది చూసి జనాలు ఫీల్ అవ్వాలి, వావ్ వాట్ అ మూవీ అని. ఇది నా ప్రతి ఫిలింతో అచీవ్ చేస్తా, బడ్జెట్తో సంబంధం లేకుండా. అదే నా ప్రయత్నం అయితే అదే సార్. 50 years తర్వాత కూడా నా మూవీ నిలవాలి, ప్రతి మూవీ నిలవాలి. మాస్టర్ పీస్ అంటున్నారు కదా, మీరిచ్చే అబ్రివేషన్ ఏంటి మాస్టర్ పీస్? మాస్టర్ పీస్ అంటే ఎమోషన్స్ నిండుగా ఫీల్ అవ్వాలి. నాది ఇది నా పర్సనల్ థింగ్. ఎమోషన్స్ నిండుగా ఫీల్ అవ్వాలి, ఎడ్జీ ఉండాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండాలి. ఒక ఐ బిలీవ్ ఇన్ పాజిటివ్ ఇంపాక్ట్ మూవీస్ వల్ల. సో నా మూవీస్ చూసిన వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, బెటర్, ఆ ఈవినింగ్ కన్నా బెటర్ హ్యూమన్స్గా మారాలి. ఎవరికైతే చాలా నా మూవీ నచ్చుతుందో వాళ్ళ లైఫ్లో కొద్దిగా బెటర్ అవ్వాలి. సార్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ మూవీస్ ఎంత లెవెల్లో ఉందో నాకు ఇంకా పూర్తిగా తెలియదు, బట్ చాలా ఉందని నేను నమ్ముతున్నాను. అది వాడి సమాజాన్ని ఇంకా బెటర్ చేయాలి. 50 years టైం సార్ ఒక మూవీది. ఆ మూవీ విల్ అవుట్ లాస్ట్ మీ. నేను నా లైఫ్లో చెయ్యంది నా మూవీ అక్రాస్ ఎరాస్ క్రియేట్ చేస్తుంది. మై మూవీ క్యాన్ క్రియేట్ వరల్డ్ పీస్ ఇఫ్ సరిగ్గా చేస్తే. ఈ మూవీకి అంత సీన్ లేకపోవచ్చు, బట్ ఇన్ ద ఫ్యూచర్ షాషాంక్ రిడెంప్షన్ అనే మూవీ చూసి జనాలకు చాలా హోప్ వచ్చింది. గాడ్ ఫాదర్ అనే మూవీ చూసి జనాలకు ఎక్స్ట్రీమ్ ఆశకు పోతే మనం ఎంత కరప్ట్ అవుతామని తెలుసుకున్నారు. అలా గ్రేట్ మూవీస్ ఉన్నాయి విచ్ హ్యావ్ టాట్ us గ్రేట్ లెసన్స్. విశ్వనాథ్ గారి మూవీస్ లైఫ్లో మన పర్పస్ని ఫాలో అవ్వాలి, ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ లవ్. దొరకున్నా ఇటువంటి సేవ అని పాడారు సార్. నాకు అది ఎలా అనిపిస్తుంది తెలుసా, దొరకున్నా ఇటువంటి సేవ, దట్ ఆర్ట్కి నేను ఇట్లా ఒక హంబుల్ స్టూడెంట్లా ఉండి యూనో ఇట్లా పని చేయగలుగుతాను. సో ఇంతకు మించి ఏం గ్రేట్ థింగ్ ఉంటుంది. ఆయన చనిపోయేటప్పుడు చివరి క్షణాల్లో పాడే పాట విశ్వనాథ్ గారి మూవీలో శంకరాభరణంలో, ది లాస్ట్ థింగ్ ఈ సేస్ దొరకున్నా ఇటువంటి సేవ. నేను అదే అంటాను, దొరకున్నా ఇటువంటి సేవ. సో ఒకవేళ మీరు ఎక్కినా తొక్కినా దొరకున్నా ఇటువంటి సేవ. ఐఎమ్ సారీ, ఐఎమ్ సో ఎమోషనల్, జస్ట్ సో గుడ్ అట్ దిస్. ఐ విల్ రీడైరెక్ట్ ఇట్ ఇన్ టు మై వర్క్.
ఐఎమ్ ఎమోషనల్ బికాజ్ ఐఎమ్ హ్యూమన్. ఐ నో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈస్ అంతే. ఇదే సైక్‌తో మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇదే సైక్‌తో ఎవరి దగ్గర పని చేశారు మీరు? సార్ పని చేయగలిగారా? ఎవరి దగ్గరైనా పని చేయగలిగారా? ఆర్కిటెక్చర్లో పని చేయగలిగాను సార్. ఫిల్మ్ మేకింగ్లో కొద్దిగా చేశాను. ఐ హావ్ ఈవెన్ టాట్ ఇన్ కాలేజెస్. ఫిల్మ్ మేకింగ్‌లో ఎందుకు కొద్దిగా చేయాల్సొచ్చింది? అంటే మీ డైరెక్టర్లు మిమ్మల్ని బేర్ చేయలేకపోయారా? వాళ్ళు మీరు చెప్పి బేర్ చేయలేకపోయారా? అప్పటికి ఎవరెవరిని బేర్ చేయడం కోసం ఐఎమ్ అన్ ఎక్సలెంట్ టీమ్ పర్సన్. ఐఎమ్ ది గ్రేటెస్ట్ టీమ్ పర్సన్ యూ కెన్ హ్యావ్. ఏమైందంటే నాకే అర్థమైపోయింది దట్ ఏడీగా పనిచేస్తే ఏడీలు అవుతారు, డైరెక్టర్గా పనిచేస్తే డైరెక్టర్లు అవుతారు. దట్ జస్ట్ లాజిక్ సార్. సో వై వేస్ట్ మై టైమ్ లెర్నింగ్ హౌ టు బీ ద పర్ఫెక్ట్ ఏడీ వెన్ ఐ క్యాన్ లెర్న్ హౌ టు బీ ద పర్ఫెక్ట్ డైరెక్టర్ ఇన్స్టెడ్. సారీ, ఇది ఇంగ్లీష్లో చెప్పాలి, బాగుంటుంది కొటేషన్. ప్లీజ్ ఇది కొటేషన్గా మార్చి షేర్ చేయండి ఇన్స్టాలో. ఇది చాలా ఆనెస్ట్ కొటేషన్. సో మీరు ఏం చేయాలనుకుంటారో డైరెక్ట్ అదే చేసి నేర్చుకోండి. సో మీరు ఒకవేళ గ్రేట్ రెస్టారెంట్ పెట్టాలనుకుంటారు అనుకో, ఇడ్లీ బండి పెట్టేయండి, పోయి కుకింగ్ బుక్స్ ఏం చదువుతారు అని నేను అంట. దట్స్ మై థింగ్. అంటే ఇప్పుడు ఏడీల నుంచి డైరెక్టర్‌లుగా మారే వాళ్ళకి మీరు చెప్పే సలహా ఇదేనా? నో సార్, ఆ! ఎవరి జర్నీ వాళ్ళది. అవును. ఒకటి ఏంటంటే ఇవాళ డిజిటల్ ఎరారో సినిమా తీయడం ఈజీ అయింది నేర్చుకుంటున్నారు. కదా. అవును. సో ముందు ఏంటంటే డైరెక్ట్ బాబాయ్ హోటలే పెట్టాలి. ఇప్పుడు ఇడ్లీ బండి కూడా పెట్టొచ్చు అంటున్నా. అవును. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్. హ్మ్. అండ్ రామ్ బండి ఇలాంటి పెద్ద ఫ్రాంచైజ్ కూడా తన సొంతంగా పెట్టి గ్రేట్ అయింది. సో ఏమంటా, మీకు ఒక బేసిక్ స్కిల్ ఉంటే అది డిస్కవర్ కూడా చేయాలి కదా సార్. బేసిక్ స్కిల్ అది కూడా ఏడీ కంటే ఎక్కువ మీరు డైరెక్ట్గా దూకితేనే డిస్కవర్ చేస్తారు. ఇది నా గట్టి నమ్మకం. ముందు ఏంటంటే రీల్ టైమ్స్ అంటే రీల్ వాడే టైమ్స్లో, ఇప్పుడు డిజిటల్ వచ్చింది, ముందు రీల్ ఉండేది. రీల్ ఎక్స్పెన్సివ్, అప్పుడు బడ్జెట్స్ వేంత లేని సినిమా తీయడం ఇంపాసిబుల్. సో అలాంటి టైమ్స్లో ఏడీగా చేయడం వాజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు కూడా ఎసెన్షియల్ కొందరికి, ఎవరి జర్నీ వాళ్ళది. ఇది నా జర్నీ. నాలాగా చాలామంది డైరెక్టర్స్ డిజిటల్ ఎరాలో డైరెక్ట్ దూకి డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఆ స్టోరీ, ఐ ఆమ్ దాట్ ఎగ్జాంపుల్. వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నారు సార్. ప్లీజ్ పిక్ వాట్ యూ వాంట్. నా పర్సనల్గా నేను డెఫినెట్లీ ఇదే బెటర్ అంట. బట్ టు ఈచ్ దేర్ ఓన్. ఇంత నాలెడ్జ్ ఉండి ఎస్ సార్. ఇంత వరల్డ్‌ని గాని, వర్క్‌ని గాని ఇంత ఎలాబరేటెడ్‌గా మీరు మాట్లాడే మీరు డైరెక్టర్ అవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? బికాస్ దట్స్ ద ప్రైస్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ సార్. గ్రేట్నెస్ ఒక్క రోజులో రాదు. ఒక ఫిలిం రిలీజే ఒక రోజులో కాదు. ఇట్ టేక్స్ టైం టు బికమ్ గ్రేట్. నేను పుట్టుకతో ఇలా లేకుండే, పుట్టుకతో ఉన్నా నాకు ఫిలింలో ఆ స్కిల్ ఉండాలి కదా. మేధావిలా మాట్లాడు ఈజీ, మేధావిలా సినిమా తీయాలి కదా. సో అండ్ ఇంత ఫ్రీగా ఫ్లో అవ్వాలి కదా సార్. నేను ఇంట్రోవర్ట్ ఉండే, ఇంత ఫ్రీగా మాట్లాడడం నేర్చుకోవడానికి క్లబ్స్కి వెళ్ళేవాడు. ఒక్కడిని తాగనోడు క్లబ్స్కి వెళ్ళేవాడు. క్లబ్స్లో అందరు కొద్దిగా సైలెంట్ అవుతారు. ఎప్పుడు నేను అబ్జర్వ్ చేశారా? ది మోస్ట్ బయట గట్టిగా మాట్లాడేటోడు క్లబ్కి వెళ్ళి సైలెంట్ అయిపోతాడు. ఎందుకు? అక్కడ అంతంత లౌడ్ లైట్స్ ఉంటాయి, నియాన్ లైట్స్ అవి ఇవి కొట్టి అమ్మాయిలు అబ్బాయిలు డాన్సులు డీజే, ఎందుకులే అని సైలెంట్ అవుతాం. నేను అక్కడికి వెళ్ళి గట్టిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేసిన. అక్కడే గట్టిగా మాట్లాడినోడిని ఈ లైట్స్లో ఈజీగా మాట్లాడగలుగుతాం. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్రాక్టీస్డ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. యూ వాంట్ సంథింగ్, దానికోసం వర్క్ చేయాలి. ఇప్పుడు నేను బై మిస్టేక్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటా మధ్యలో, బట్ నా ఆడియన్స్ తెలుగు. సో నేను తిరిగి తెలుగుకి వస్తుంటా. ఇవాళ రేపు మా డాడీ అంటుండు, నీకు ఇంత స్వచ్ఛమైన తెలుగు ఎట్లొచ్చురా అంటుండు. నాకు కూడా తెలియదు ఎట్లొచ్చో, జస్ట్ అవేర్ ఉన్నా, ఈ మూమెంట్లో అవేర్ ఉన్నా అంతే. బట్ న్యాచురల్లీ నేను చాలా ఇంగ్లీష్ కూడా వాడుతుంటా. బట్ నాకు తెలుగు అంటే చాలా రెస్పెక్ట్. ఈ ఆడియన్స్కి వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆడియన్స్ రెస్పెక్ట్ నాకు. రేపొద్దున వేరే లాంగ్వేజ్లో కూడా తీయాలని ఉంది సార్. ఆ లాంగ్వేజ్ రాకపోయినా ఆ లాంగ్వేజ్లో తీస్తా. ఇంత పిచ్చిగా ఏం మాట్లాడట్లే. నెట్ఫ్లిక్స్లో జోస్ వాన్బర్గ్ అనే ఫిల్మ్ మేకర్ తన సిరీస్లో స్పానిష్లో తీశాడు, లాంగ్వేజ్ తెలియకుండా. కాంప్లికాడా అనే ఒక ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. కొద్దిగా ఎడ్జీ ఉంటుంది, కొంచెం సెక్షువల్ థీమ్స్ ఉంటాయి, బట్ దట్స్ ఓటీటీ కాంటెంట్. నేనేంటంటే అంత బ్యూటిఫుల్గా ఆ సిరీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్, తెలియని భాషలో తెలియని వాళ్ళతో ఆయన తీయగలిగితే నేను ఎందుకు తీయలేను? మలయాళంలో తెలియని భాషతో తీస్తా. మలయాళంలో ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు నేను కొద్దో గొప్ప ఆ భాష వాడతా. షుడెంట్ ఐ హ్యావ్ ద రైట్ టు లెర్న్? నా పద్ధతి నాది. మీకు అది స్టూపిడ్ అండ్ ఫులిష్ అనిపించవచ్చు, బట్ దట్స్ ఓకే. నా ఫ్రీడమ్ ఉంది కదా సార్ స్టూపిడ్ అండ్ ఫులిష్ ఉండడానికి. సో ఐఎమ్ జస్ట్ ఎక్సర్సైజింగ్ దట్. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ కాన్స్టిట్యూషన్లో ఇంకొక రైట్ యాడ్ చేయాలి, అండ్ దట్స్ ద ట్రూయెస్ట్ రైట్ టు బీయింగ్ సేఫ్లీ స్టూపిడ్. ఇంకొకరికి మనం హాని కలిగించినంత వరకు
మనం అబ్సల్యూట్లీ స్టూపిడ్ అండ్ ఫూలిష్ ఉండొచ్చు. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రోత్. ఈ స్టూపిడిటీ, ఫూలిష్‌నెస్ సురేష్ బాబు గారి దగ్గర కూడా చూపించారా? 100% చూపించాను. ఆయనకు భయమేస్తది. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ తను కూడా హీ విల్ సీ త్రూ సార్. నేను స్టూపిడ్ ఉండొచ్చు, తను కాదు కదా. తను చాలా వైజ్. సో హీ విల్ పిక్ ద థింగ్స్ దట్ వర్క్ అండ్ హీ నోస్ హౌ టు ఇగ్నోర్ వెన్. సార్ స్టూపిడిటీ ఈజ్ ఇంపార్టెంట్ సార్ కొద్దిగా క్రియేటివ్ బ్రెయిన్ స్టార్మింగ్లో. పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడినట్టు మనం ఆడకపోతే ప్లే ఉండదు, క్రియేటివ్ ఐడియాస్ రావు. సో ఆ ప్లే గ్రౌండ్లో ఆడేటప్పుడు కొంచెం స్టూపిడ్ అనిపించచ్చు జనాలకు. నీట్గా స్ట్రక్చర్డ్ గేమ్ ఆడరు ప్లే గ్రౌండ్లో పిల్లలు. మనం పెద్దగైనంత కొద్దీ స్ట్రక్చర్డ్గా ఉండాలి, సమాజం మనం అట్లా చేస్తుంది. నీకు మాత్రం నా సినిమాలో సైక్ ఉండాలి కానీ నేను మాత్రం స్ట్రక్చర్డ్గా ఉండాలి అనేది చాలా కష్టం. సైక్ అంటే పాజిటివ్ సైక్, ద సైక్ దట్ మేక్స్ అస్ బెటర్. సో అలాంటప్పుడు నేను కూడా కొద్దిగా ప్లే చేయాలి. ఆ ప్లేలో కొద్దిగా స్టూపిడిటీ కనిపించచ్చు. బట్ మనం రీఎడిట్ చేస్తాం, మనం దాన్ని ఫోకస్ గ్రూప్ షోస్ చేసి దాన్ని బెటర్ చేస్తాం. సో సురేష్ సార్ అది కూడా చూస్తాడు. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న తనకి తెలియదా ఏది నాట్ వ్యాలిడో ఏది వ్యాలిడో. సురేష్ బాబు ఏదైతే కాంపౌండ్ ఉందో, సురేష్ ప్రొడక్షన్స్, రామానాయుడు స్టూడియో తలుపులు తెరుచుకోవడానికి ఎంత టైం పట్టింది మీకు? సార్ అదొక చక్రవ్యూహం. అవునా? నేను ఒక అభిమన్యుడిని. లోపలికి వెళ్ళడం నేర్చుకోవచ్చు, లోపలికి వెళ్ళడమే ఇంపాసిబుల్. సార్ లోపలికి ఒకటే రోజులు వెళ్ళాం సార్, రాత్రి చూపించి నెక్స్ట్ డే వెళ్ళాం. సో నేను అభిమన్యుడిని, లోపలికి వెళ్ళొచ్చు. బయటికి రావడం తెలిసిందా మరి? బయటికి రావడం నేర్చుకున్నా. బయటికి రావడం నేర్చుకుంటే నువ్వు పరిపూర్ణం, ఇంకా యూ హ్యావ్ గ్రేట్ స్కిల్. ఇంకోటి ఇక్కడ నుంచి ఎగరొద్దు, ఇంతే హంబుల్ ఉండాలి, ఇంతే ఓపెన్ ఉండాలి. అండ్ అది నేను ఉంటా సార్. ఐ విల్ బీ అ ఫ్రెండ్. నాకు మీరు ప్రొడ్యూస్ చేయకండి సినిమాలో అంట, ప్రొడ్యూసర్స్కి, టెక్నీషియన్స్కి, అందరికీ. కానీ మీరు నా ఫ్రెండ్స్ ఉండండి. ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ. సో ఏఆర్ రెహమాన్ గారు, ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. రాజమౌళి గారు, ఐ లవ్ యూ, ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్. నాకు మీ నుంచి ఎటువంటి ప్రొఫెషనల్ హెల్ప్ వద్దు. నేను అడగను కూడా. నాకు జస్ట్ మీద కూర్చొని కొద్దిగా మాట్లాడే ఆపర్చునిటీ కావాలి. ఇట్లా ఎమోషనల్గా మిమ్మల్ని ఏం వేధించాను. ఐ నో హౌ టు బిహేవ్ విత్ హై వాల్యూ పీపుల్ అండ్ దట్స్ బికాజ్ ఐ బిహేవ్డ్ విత్ సురేష్ బాబు గారు. నా గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్కి వచ్చాక చాలా హై వాల్యూ పీపుల్తో నేను తిరగడం జరిగింది. సో ఐ నో వేర్ ద లైన్స్ ఆర్ సార్. వాళ్ళకు నేను కూడా నా లెవెల్లో ఎట్లా వాల్యూ ఆఫర్ చేయగలను నాకు కూడా తెలుసు. నేను నన్ను తక్కువ ఏం చేసుకోవట్లేదు. అట్లని వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఐ ఆల్సో హ్యావ్ వాల్యూ టు గివ్ యూ గైస్. కానీ ఐ వాంట్ టు వర్షిప్ యూ యాజ్ అ ఫ్రెండ్ బట్ వితౌట్ ఈటింగ్ యువర్ బ్రెయిన్ ప్లీజ్. ఐ వోంట్ డూ దట్. మీకు కుదిరినప్పుడే నాకు మీ ఫ్రెండ్షిపే కావాలి. నాకు మీ నుంచి ఎటువంటి ప్రొఫెషనల్ హెల్ప్ అక్కర్లేదు. దిగ్గజాలందరికీ చెప్తున్నాను, సుకుమార్ సార్, రాజమౌళి సార్, బోయపాటి సార్, అందరికి చెప్తున్నాను, ఐ లవ్ యూ గైస్. పూరి జగన్నాథ్ సార్, నేను ఇప్పటికీ మీ ప్రతి మూవీ ఫస్ట్ డే వెళ్తాను సార్. సో ఇట్లా చాలా మందికి చెప్తున్నాను. ఇంతకీ ఇప్పుడు సినిమా అనేది మీ బేబీ. ఎస్ అది తీసుకెళ్ళి సురేష్ బాబు గారి చేతిలో పెట్టారు. ఆయన స్కూల్ వేరు, ఎస్ ఆయన కాంపౌండ్లో ఆయన లెక్కలు వేరుగా ఉంటాయి కదా. సురేష్ బాబు గారు ఈ సినిమాని ఎక్కడ తీసుకెళ్ళిపోతారో అని ఎక్కడైనా చిన్నపాటి భయం కానీ ఆందోళన కానీ ఉండేదా? ఎందుకంటే ఇది మార్చండి, అది మార్చండి, ఇది తీసుకెళ్ళి ఫస్ట్లో పెట్టండి, అది తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టండి అని రకరకాలుగా చెప్తుంటారు. ఆయన తెలుసు ఆయన గురించి. నేను అసలు మీకు ఇప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్ నాకే ఎంత నచ్చేసిందంటే, సురేష్ బాబు గారి కాంపౌండ్ ఒక ఐఐటి లాంటిది. ఐఐటికి వెళ్ళి కూడా చాలా స్ట్రెస్ కొద్దీ కొందరు బ్యాడ్ డెసిషన్స్ స్టూడెంట్స్ స్ట్రెస్ వల్ల తీసుకుర్రు. ఇప్పుడు మీ కొడుకుకో కూతురుకో మీకు అడుగుతున్నా, ఐఐటిలో సీట్ వస్తే వెళ్ళొద్దు అంటారా? వెళ్తాం, పంపిస్తాం. 100. వాళ్ళకు ఏమో నాన్న భయం వేస్తుందంటే మీరు ఏమంటారు? వాట్ ఈస్ మీరేమంటారు? పంపిస్తాం కదా సార్. నేను అదే చెప్పుకున్నా. మీ బేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం కాలేదు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. భయం ఎక్కడైందంటే లోపలికి వెళ్ళాక ఫీడ్బ్యాక్ వస్తున్నా కొద్దీ భయం ఫీడ్బ్యాక్ వస్తున్నందుకు కాదు, ఆ ఫీడ్బ్యాక్కి తగ్గ చేంజెస్ చేసే సత్తా నాలో ఉందా అన్న భయం. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే, రవితేజ అంటాడు కదా విక్రమార్కుడులో, భయం వేస్తుంది సార్ ప్రతి టైం నా డ్యూటీ సరిగ్గా చేస్తానా లేదా అని. అట్లా చెప్పకూడదు, బట్ యాక్చువల్ భయం అదే. అన్ని లేయర్స్ తీసేస్తే కోర్లో ఉన్న భయం అదే. ఎందుకంటే ఆ కెపాసిటీ నాకు లేకపోతే నేను నా మూవీకి ఇంజస్టిస్ చేస్తా. సో ఆ భయం ఉండింది. కానీ నేను చెప్తున్నా సార్, ఈ మూవీ ఎంత బాగా తయారైందంటే నా సర్వశక్తులు ప్రయత్నించినా ఇంత బాగా తయారు కాదు. అది కుదరలు సురేష్ బాబు గారు పెట్టే ఒక పరీక్ష. ఆ పరీక్ష కనుక గెలిస్తే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ వస్తుంది. అసలు హైలీ రికమెండ్ చేస్తాం, మీ అందరు ఆ పరీక్షలోకి వెళ్ళి గెలవండి. అదొక్కసారి గెలిస్తే ఏంటి సార్, అసలు ఐఐటి ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇది. అంతకు మించి హార్వర్డ్, ఎంఐటి,
అందుకే సో మెనీ ఫ్యూ పీపుల్ గెట్ ఇన్ అండ్ సో ఫ్యూ పీపుల్ గెట్ అవుట్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ కాంపౌండ్. ఐఎమ్ వెరీ హంబుల్ అండ్ వెరీ ప్రౌడ్. అండ్ నేను దీన్ని జీవితాంతం ఈ లెసన్స్ వాడతా. షార్క్ ట్యాంక్ నా పిచ్చ అది వేరే వేరే షో సార్, సారీ అది వేరే. ఇప్పుడు నందు కూడా ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినా చాలా ఎమోషన్ అయిపోతుంది కదా. సెట్ లో కూడా అంతే ఎమోషన్ గా ఉండేవాడు నందు. అస్సలు కాదు. ఫుల్ లాజికల్ డ్రివెన్ యాక్షన్ టేకింగ్ హ్యూమన్ బీయింగ్, రోబోట్, టర్మినేటర్. ఐ యామ్ ఫ్రమ్ ద ఫ్యూచర్. ఫ్యూచర్లో మనకు సక్సెస్ రాబోతుంది, సో నేను పాస్ట్కి వచ్చి ఇట్లా మీ అందరినీ రోబోట్ లాగా మెకానికల్గా తీసుకెళ్తా అట్లాంటి వాడు. నేను ఎమోషనల్. సో ఐ ఇంజెక్టెడ్ అ లాట్ ఆఫ్ దట్ ఇన్ టు హిమ్ డ్యూరింగ్ యాక్టింగ్ అండ్ హీ లెట్ గో. యాక్షన్ కట్ మధ్యలో నందు వేరే, కట్ తర్వాత నందు వేరే. చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి వేయలేం. ఏదో మీరు ఇంకా బాక్స్ ఆఫీస్లో చేస్తారు హిట్, but his hard work is worth more than the box office returns of this film, which will be big. బట్ వేయలేని వాటికి which are like విలువలు, ఆనెస్టీకి వేస్తారా మీరు? 150 కోట్లు ఇస్తాను సార్, మీరు మీ ఆనెస్టీ నాకు ఇస్తారా? మీరే నువ్వు అంటారు. సో నందు హార్డ్ వర్క్ కూడా నేను మీరు ఇచ్చే బాక్స్ ఆఫీస్ కంటే ఎక్కువ అంట. హ్యూమిలిటీతో అంటున్నా, మీ విలువలు కూడా ఎంత డబ్బు ఇచ్చినా అమ్మకండి, విలువలు అమ్మకండి, సినిమా నమ్మండి. ఇప్పుడు 50% పెట్టుబడి పెట్టినందుకే నందు హీరో అయ్యాడా, లేదంటే 100%, 0% కూడా హీరో అయ్యాడు. యూ నో, నా దగ్గర ఒక కాంట్రాక్ట్ ఉంది. నేను ఆయన 50,000 ఆయనకు అడ్వాన్స్ ఇచ్చాను. నందు నాకు 50,000 తిరిగి ఇవ్వాలి నువ్వు. నేను ఇది ఓపెన్గా ఇలా చెప్తానా? ఇంపాసిబుల్ కదా సార్. మీరు అడిగే క్వశ్చన్స్కి ప్రిపేర్ అవ్వడం ఇంపాసిబుల్. ఫస్ట్లీ మీరు ఒక ఎక్సలెంట్ రిపోర్టర్, సున్నితంగా మొత్తం లాగుతారు, సర్జరీ చేస్తారు, అనెస్థీషియా ఇచ్చి ఒక సర్జరీ పెయిన్ తెలియనట్టు చేసినట్టు. సార్ నాకేం చేస్తారు అంటే తెలియకుండా నాది మొత్తం బయటికి లాగుతారు. నందుకి నేను ఏ ప్రొడ్యూసర్ లేనప్పుడు నందు వేరేది సైన్ చేయొద్దని నందు ఒక సిరీస్ చేస్తుండే, హాట్స్టార్లో వచ్చిన ఒక థ్రిల్లర్ సిరీస్, వధువు కాదు, మ్యాన్షన్ 21 కాదు, ఇంకోటి. ఐఎమ్ సో అషేమ్, నాకు టైంకి వస్తలేదు. ఇట్స్ అ థ్రిల్లర్ సిరీస్ ప్రొడ్యూస్డ్ బై 14 Reels, మోక్ష ఐలాండ్, ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, రిటర్న్ బై ద గ్రేట్ ప్రశాంత్ వర్మ. So another great indie filmmaker who made it so big. Love you, Prashant Verma. I just want your friendship, and when you feel comfortable, share how you do VFX with me. So తర్వాత ఏంటంటే అలాంటి నందుని నేను ఆ టైంలో నేను అతని సెట్ మీద సార్ వైజాగ్ దగ్గర ఉన్న హిల్ స్టేషన్ ఏంటి సార్, అరకులో షూట్ చేస్తుండేవాళ్ళు. సారీ, కూర్గ్ అనుకుంటాను. కూర్గు అరకు సార్, నా మెమరీ అవుట్, రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి వన్ ఆఫ్ దోస్. అక్కడికి వెళ్తే యావత్ టాలీవుడ్ ఉంది ఆడ మొత్తం, ఇంక్లూడింగ్ సోనియా అగర్వాల్ గారు, 7/G బృందావన్ కాలనీ. ఆమె చూసి నేను బ్లోన్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్, ఐఎమ్ సో గ్లాడ్ టు సీ యు అలైవ్, మీ డెత్ ఆ మూవీలో ఇప్పటికీ నాకు ట్రామా ఇస్తుంది అంటే ఆమె ఇట్లా చూస్తుంది. అండ్ దెన్ ఐ న్యూ ఐ షుడ్ షట్ అప్. నథింగ్ మ్యామ్, జస్ట్ కేమ్ టు స్పీక్ టు నందు అని పక్కకి వెళ్ళిపోయి నందుతో మాట్లాడి, నేను నందుతో కాంట్రాక్ట్ సైన్ చేయించా అప్పుడే, నా ప్రొడక్షన్ హౌస్తో కీప్ రోలింగ్తో 50,000 అడ్వాన్స్ ఇప్పించా. సో ఇది ప్రూఫ్ దట్ ఫర్గెట్. ఎందుకు నందు అంటే ద బెస్ట్ ఫర్ దిస్ రోల్, అది నాకే తెలుసు. మీకు ఒక లాటరీ టికెట్ తెలుసు సార్, నంబర్ అది ఓపెన్లో ఉంది, మీకు తెలుసు అది గెలుస్తుందని, అదే వెళ్ళి కొంటాను కదా, అదే వెళ్ళి 100% కొంటారు, నాకు తెలుసు. సో ఇజ్ ఇట్ రాంగ్ టు బి దట్ కాన్ఫిడెంట్ అంట? నా కన్విక్షన్ అంత స్ట్రాంగ్ కదా సార్. సో నాకు అంతకంటే పెద్ద, అప్పుడు నందు బ్రో అంతకంటే పెద్ద అన్న, నేను నందువే పెద్ద. కానీ నందు బ్రో ఈ మూవీకి ప్రొటాగనిస్ట్గా సరిపోడు, కావాలంటే సైడ్ యాక్టర్గా పెడదాం నా ఒక సంస్థలో, రెస్పెక్ట్ఫుల్లీ మీతో కూడా నేను పనిచేస్తాను సార్, ప్లీజ్ సార్ టేక్ మీ బ్యాక్. ఆ సంస్థలో నాకు ఇది యాక్సెప్ట్ అవ్వడం జరిగింది. అన్ని సంస్థల్లాగే వాళ్ళు దే ఆర్ లుకింగ్ అట్ ప్రాఫిట్స్ అండ్ ఆల్ అండ్ మార్కెట్ అండ్ ఆల్. సో అలా అనేసరికి నేను నందుకు చెప్పా, నాకు నీతోనే చేయాలన్నది, ఓవర్ యాక్షన్ చేయకు, ఏం చేస్తావు చెయ్యి అంటే, ఇంకో ప్రొడ్యూసర్తో నాకు సెట్టింగ్ ఇప్పించాడు. ఆ ప్రొడ్యూసర్కి కొద్దిగా ఈ సైకి అర్థం కాలేదు. ఇంత పెద్ద సంస్థలో అర్థమైంది కానీ ఆ ప్రొడ్యూసర్కి అర్థం కాలేదు. అది ఆయన తప్పు కాదు, ఆయన టేస్ట్ ఆఫ్ సినిమా వేరే సార్. కొందరు ఓన్లీ సంక్రాంతికి విడుదలయ్యే మూవీసే గ్రేట్ అంటారు, పెళ్లి చూపులకి వాళ్ళు అంతకు ఎక్కపోవచ్చు, బట్ పెళ్లి చూపులు ఇస్ నేషనల్ అవార్డు విన్నర్. ఇప్పుడు ఎవరు సార్ అది తప్పు? ఎవరిది కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్. సో అలాంటప్పుడు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అండ్ నందు లవ్డ్ ద స్క్రీన్ ప్లే. సో నేను అడిగిన, నాకైతే ఉంది బ్యాకప్, నా పెద్ద సంస్థలో నేను కొద్దిగా కష్టాలు పడితే ఏదో ఒకటి చేసి కన్విన్స్ చేసుకుని ఏదో ఒకటి చేసి చేస్తా.
వాళ్ళ స్టైల్లో మారుస్తుర్రు నా స్క్రీన్ ప్లే, నాకు నచ్చట్లే. బట్ నేను కన్విన్స్ చేసుకునేట్టు ఉన్నది వేరే, ఐ డోంట్ గివ్ అప్. సో నందు బ్రో అన్నాడు, నేను నీకు ఫ్రీడమ్ ఇస్తాను చాలు, దట్స్ ద బిగ్గెస్ట్ పేమెంట్ ఫర్ మీ. ఆల్ ప్రొడ్యూసర్స్ మీరు నాకు 0 బడ్జెట్లో ఒప్పించచ్చు తెలుసా నన్ను, జస్ట్ ఇన్ఫినిట్ ఫ్రీడమ్ ఇవ్వండి, చాలా ఫైనైట్ రిసోర్సెస్ ఇవ్వండి. కానీ మీరు నమ్మరు సార్ మమ్మల్ని, ఎందుకంటే మీకు టైం పడుతుంది. వెన్ సమ్వన్ సో ఓపెన్ అండ్ ఫ్రీ అండ్ ఆనెస్ట్, యూ టేక్ టైమ్, అండ్ ప్లీజ్ టేక్ టైమ్ సార్, ప్లీజ్ టేక్ యువర్ రౌండ్స్, ప్లీజ్ టేక్ యువర్ టైం, ఆచితూచే డిసిషన్స్ తీసుకోండి. ఐ వుడ్ లవ్ టు కొలాబరేట్ విత్ యూ, ఇట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ మై లైఫ్. ఐఎమ్ సారీ సార్, నేను మీ ఇంటర్వ్యూని ఫుల్ మార్కెటింగ్ వాడుతున్నాను, ఎందుకు తెలుసా, ప్రతి దగ్గర మార్కెటింగే నడుస్తుంది నా లైఫ్లో. నేను నా ఫ్రెండ్తో కూడా కలుద్దాంరా, కలిసి తాగుదాంరా, బట్ ఐ ప్రామిస్ యూ అని ఏదో మార్కెట్ చేస్తున్నా, ఏదో పర్సనల్ వాల్యూ. నాకు ఇప్పుడు ఏమంటుంది తెలుసా, జిందగీలో అంతా మార్కెటింగే. ఆనెస్టీ ఈజ్ ఆల్సో మార్కెటింగ్. మీరు ఆనెస్ట్గా ఏది ఫీల్ అవుతారో గట్టిగా చెప్తే అదే మార్కెటింగ్ అంటున్నాను. దట్స్ మై స్టూపిడ్ డెఫినేషన్. బట్ ప్లీజ్ సార్, మీరు టెల్ మీ వాట్ టు స్పీక్ ఆఫ్. నేను ఐఎమ్ థింకింగ్ ఐ మే బి గోయింగ్ ఆఫ్. లేదు ఇదే ఫ్లో కావాలి, యా ఎందుకంటే ఫ్లోలో నిజాలు వస్తుంటాయి. 100%. మీరు అన్నట్టు ఆ హానెస్టీ అదే బయటపడుతుంటుంది. ఎస్ సార్. సో నందు వద్దు నాకు అన్నప్పుడు నందు ఏమనేవాడు? నందు వద్దు అని వాళ్ళు అన్నప్పుడు నందు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా, ఇట్స్ ఓకే సైడ్, ఇట్స్ ఓకే సైడ్ క్యారెక్టర్ అయినా ఓకే అన్నాడు సార్. దట్ ఈస్ హిస్ హ్యూమిలిటీ. ఆయన వేరే పాడ్కాస్ట్లో చెప్పిండు, గీతామాధురి గారు తనకు బ్యాక్గ్రౌండ్ సింగర్గా పాడిన ది గ్రేట్ నేషనల్ అవార్డ్ విన్నింగ్, ఫిల్మ్ఫేర్ విన్నింగ్, నేషనల్ అవార్డ్ గెలిచిందా గీతామాధురి? నేను ఏదో చెప్పేస్తాను, ఫిల్మ్ఫేర్ గెలిచింది. థ్యాంక్ యూ సార్. ఫిల్మ్ఫేర్ గెలిచిన గీతామాధురి గారు ఐఫా అవార్డ్ కూడా గెలిచినట్టున్నారు. వాళ్ళ ఇంట్లో నేను ఆ ట్రోఫీస్ చూసాను. అంత గ్రేట్ గీతామాధురి గారు బ్యాక్గ్రౌండ్ సింగర్గా అప్పుడప్పుడు పనిచేయడానికి ఓకే అయినప్పుడు నందు కూడా అదే పర్సన్. దట్స్ వై దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్స్. ఓకే, అయితే నవ్వెందుకు వచ్చిందంటే నాకు ఇంకా డైలాగ్స్ వచ్చినాయి, బయటికి చెప్పలేను, అవి కొన్ని సెన్సర్ చేసుకోవాలి. సో దే ద బెస్ట్ కపుల్. అండ్ నాకు వచ్చిన డైలాగ్ ఏంటంటే, నా లైఫ్లో కూడా అట్లా అని నాతో ఏదో రిలేట్ చేద్దాం అనుకున్నా, కానీ డ్రామాటిక్ అయిపోద్దని ఆగిపోయారు. ఏదో తప్పు మాట్లాడతానేమో, ఏదో నాకు కొద్దిగా పెళ్లి మీద నమ్మకం వెళ్ళిపోయింది సార్ లైఫ్లో. సో అలా కనీసం గీతామాధురి నందన్ చూసినప్పుడైనా ఆ నమ్మకం ఇంకొంచెం బూస్టప్ అవుద్ది. లవ్ మీద చాలా నమ్మకం వస్తుంది. ఈ లైటర్ మీద కూడా చాలా లవ్ సింబల్స్ ఉన్నాయి. అండ్ ఇది నా యాంగ్జైటీకి చేతిలో పట్టుకుంటే స్ట్రెస్ బాల్లా పనిచేస్తుంది. బట్ లవ్ మీద నాకు విపరీతమైన నమ్మకం ఉంది. అండ్ ద లవ్ హావ్ సీన్ బిట్వీన్ నందు బ్రో అండ్ గీతామాధురి మ్యామ్, వాళ్ళిద్దరి మధ్యలో నేను ఏదైతే చూసానో ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ రెస్పెక్ట్ఫుల్, వెరీ ఇన్స్పైరింగ్. మ్యారేజ్ అనేది ఇండివిజువల్ ప్రిఫరెన్స్. అగైన్ లవ్ అనేది మ్యారేజ్ లోపల ఉండొచ్చు, బయట కూడా ఉండొచ్చు. నేను లవ్లో బిలీవ్ చేస్తాను, మ్యారేజ్ మీద కూడా సమ్డే బిలీఫ్ మళ్ళీ తిరిగి వస్తుందేమో. ఐఎమ్ డివోర్స్, సో ఐ రియలీ రెస్పెక్ట్ మై ఎక్స్ వైఫ్. ఐఎమ్ బెస్ట్ ఫ్రెండ్స్ విత్ హర్. ఐ లవ్ మై డాటర్. ఇద్దరం కలిసి పెంచుతున్నాం తన్ని. దీనివల్ల నాకు చాలా ఎమోషనల్ గ్రోత్ వచ్చింది. సో ఇంత సైక్ మనిషిలో ఎమోషనల్ గ్రోత్ ఎందుకు వచ్చిందంటే, డిఫికల్ట్. నా వైఫ్కి నేను ప్యూర్లీ ఫ్రెండ్. ఐ లవ్ హర్ యాజ్ అ ఫ్రెండ్. ఐఎమ్ దేర్ ఫర్ హర్ ఫర్ ఎవర్ టు సపోర్ట్ హర్. షీ ఆల్సో హ్యాస్ అ పార్ట్నర్ హూమ్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్. తను నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. మేమందరం పాజిటివ్ ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేస్తాం ఫర్ మై డాటర్ టు గ్రో అప్ ఇన్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్స్. నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది, దాని గురించి ఇక్కడ మాట్లాడాలి అంతే సార్. సో గీతామాధురి అండ్ నందు గారు కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళు విపరీతంగా లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ బ్యూటిఫుల్. ఇట్ హాస్ హెల్ప్డ్ ఈచ్ అదర్ గ్రో సో మచ్. సో నందు వాజ్ ఓకే విత్ బీయింగ్ అ సైడ్ యాక్టర్. కానీ ఎప్పుడైతే ఇది ఓకే అయ్యి వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు, నందుకు ఇబ్బందులు క్రియేట్ చేశారు, అలా ఎలా నువ్వు సొంతంగా ప్రొడ్యూస్ చేస్తావు అది. అప్పుడు నందుకు కొంచెం కాళ్ళు, మీరు ఎవరు అసలు మెయిన్ పర్సన్తో కాదు, ఎవరో అక్కడ కూర్చునే ఒక హైరార్కీలో ఒకతనితో మీరు అలా ఎలా మాట్లాడగలుగుతారు నా గురించి, మీరు ఎవరు డిసైడ్ చేస్తారు నా డెస్టినీ అని ఒకసారి అన్నాడు. దే ఆర్ నాట్ ద మెయిన్ పీపుల్ సార్. నేను ప్రకాష్ రెడ్డి చాలా అనుకుంటాం, ఐ లవ్ యూ బ్రో, డూ యూ లవ్ మీ, గట్టిగాను ఉంటుంది. మేము అనుకుంటాము, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మొగుడు పిల్లాలంటే కొట్లాడతారు, కొట్లాడకుండా మేము రోజు మెడిటేషనే చేస్తామంటే మోస్ట్ టాక్సిక్ కపుల్ అది. అసలు నమ్మకండి. సరే, ఈ సినిమా ఇంత కష్టపడి, ఇంత ఇష్టపడి, ఇంత ప్యాషన్తో తీశారు. ఖచ్చితంగా ఒక 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత క్లాసిక్ అవుద్ది, జనాలు గుర్తుపెట్టుకుంటారు ఈ సినిమా. సార్ 12th డిసెంబరే క్లాసిక్ అవుతుంది. 10-20 ఏళ్ళ తర్వాత అలాంటి గుర్తింపు అందరికి వస్తుంది. సరే, మీరు అన్నది నిజం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. అలాంటి సినిమా తీసినప్పుడు ఇదేదో అర్జున్ రెడ్డిలా ఉంది, ఇదేదో ఫలానా సినిమాలా ఉందని చెప్పేసి పాయింట్అవుట్ చేసిన వాళ్ళ గురించి మీ అభిప్రాయం? చెయ్యాలి, మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అని మీరే అనాలి, అదే నా కోరిక.
జాతిరత్నాల్లా ఉంది అని కూడా కొంతమంది అంటారు. ఉమ్. ఆ హ్యూమర్ అక్కడి నుంచి కూడా ఇన్స్పైర్ అయింది. సార్ నేను ప్రతి దగ్గర ఇన్స్పైర్ అయ్యాను అంతేగాని మీరు ఇది చూసి రేపు వచ్చే మూవీస్ సైక్ సిద్ధార్థ అలా ఉంది అని వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అని నేను కోరుకుంటున్నాను అందరికీ. బికాస్ ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక ఇండివిజువల్ వాయిస్ ఉంటుంది. అది నేను పూర్తిగా నమ్మి వెళ్ళిన. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఈజ్ అ టేక్ ఆన్ దేవ్దాస్. ఆ దేవ్దాస్లా ఉంది అని ఎవ్వరు ఇబ్బంది పెట్టలే ఆ మూవీని. ఎందుకంటే అంత ఒరిజినల్ వాయిస్ అది. ఒక కుక్క ఉండి ఆ కుక్కకు ప్రీతి అని పేరు పెట్టాడు, రైట్? అవును. దట్ స్ట్రైట్ ఫ్రమ్ దేవ్దాస్. డిడ్ వి ఎవర్? ఐ లవ్డ్ ఇట్ మోర్ బికాస్ ఆఫ్ దట్. సో సందీప్ రెడ్డి వంగ కూడా వరల్డ్ సినిమాలో ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తన శైలిలో తను చూపిస్తున్నాడు. నేను కూడా అర్జున్ రెడ్డి కంటే ఎక్కువ సందీప్ రెడ్డి వంగ గారి మెడిటేషన్ ఆన్ డిప్రెషన్ని ఫన్నీగా చూపించాను, కంబైనింగ్ ఇట్ విత్ జంధ్యాలాస్ ఫిల్టర్ ఆఫ్ హ్యూమర్. జంధ్యాల రిలేషన్షిప్స్ మధ్యలో ఉండే జంధ్యాల గారు, ఓ మై గాడ్, జంధ్యాల గారు సార్ అది ఫ్లోలో అవుతుంది, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే అలా అవుతుంది. జంధ్యాల గారు ఒక హ్యూమర్ ఫిల్టర్ పెట్టి నడిచేవారు. డీప్ డిస్పేర్, లవ్, హార్ట్ బ్రేకప్, ఫాదర్ సన్ మధ్యలో డీప్ సంఘర్షణని కామెడీతో చూపించేవారు. అది నాకు విపరీతంగా ఇన్స్పైరింగ్ సార్. నేను అది 80% ఆఫ్ ద టైమ్స్ ట్రై చేస్తాను. సమ్ టైమ్స్ ఎమోషన్లా చూపించాలి. అండ్ దట్ కంప్లీట్లీ కమ్స్ ఫ్రమ్ ఆడియన్స్. మనకు చెప్తుంటుంది టెస్ట్ స్క్రీనింగ్స్లో, నాకు ఇక్కడ ఎక్కువ ఎమోషన్ కావాలి, ఇంత ఎమోషన్లో కూడా నాకు ఈ జోక్కి చాలా నవ్వు వస్తుంది, వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి మనం అలా కొంచెం అట్టిట్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రక్చర్లు లేకపోవడమే ఈ రోజుల్లో కల్ట్ డెఫినేషన్గా మారిపోయింది. ఒక సినిమా స్ట్రక్చర్లో లేకపోవడం. రైట్. మీ సినిమా స్ట్రక్చర్లో ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఫస్ట్ సో ఇండియన్ సినిమాలో ఒక అమేజింగ్ ప్రత్యేకత ఇస్ వరల్డ్ సినిమాకి ఇండియన్ సినిమాకి ఒక బిగ్ స్ట్రక్చరల్ డిఫరెన్స్ ఉంది. 99.99% ఆఫ్ బుక్స్, ఇన్ఫ్యాక్ట్ 100% ఆఫ్ స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్స్ ఒకటే స్ట్రక్చర్ మాట్లాడతాయి. హాలీవుడ్ సినిమాస్కి, యూరోపియన్ సినిమాస్కి ఇంటర్వెల్ లేని సినిమాస్కి అది వర్తిస్తుంది. ఇండియన్ సినిమాలో ఒక అడిషనల్ బర్డెన్ ఉంటుంది, ఇంటర్వెల్ అని. సో ఇండియన్ సినిమాకి ఒక హాలీవుడ్ స్ట్రక్చర్లోని ఒక అడిషనల్ ఇన్నోవేషన్ అవసరం, విచ్ రాజమౌళి సార్ ఇస్ అ మాస్టర్ ఆఫ్, ఆల్ గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్. సో మనం ఏంటంటే అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే మూవీని 2 సార్లు ఆల్మోస్ట్ క్లైమాక్స్కి తీసుకెళ్ళాలి. ఇంటర్వెల్ బ్యాంగే పెద్ద క్లైమాక్స్లో ఉండాలి. అదే కదా. ఆపర్చునిటీ ఏంటంటే 2 సినిమాలు తీయచ్చు ఒకటే సినిమాలో. బట్ డేంజర్ ఏంటంటే 2 సినిమాలా ఉందిరా అని కూడా అనిపించద్దు, లాస్ట్కి అన్ని టైట్ టుగెదర్ అవ్వాలి. సో లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్, లాడ్ ఆఫ్ రిస్క్ ఉన్న దగ్గర ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇండియన్ సినిమా స్ట్రక్చర్ ఈస్ స్లైట్లీ డిఫరెంట్. అది దృష్టిలో పెట్టుకుంటా 100% స్ట్రక్చర్లో ఉంది సార్. మీరు అన్నట్టు స్క్రీన్ ప్లే బుక్స్ కోకొల్లలుగా ఉన్నాయి కదా, నిజంగానే స్క్రీన్ ప్లే బుక్స్ చదివి ఫిల్మ్ మేకర్ అవ్వాలంటారా? ఫిలిమ్స్ చేస్తూ ఫిల్మ్ మేకర్ అవ్వాలి. మీరు చదివారా స్క్రీన్ ప్లే బుక్స్? విపరీతంగా, ఓ మై గాడ్, ఒబ్సెస్ అయిపోయా. ఒబ్సెస్. ఆ థియరీలు నిజమే అంటారా సార్? అన్నీ నేర్చుకోండి, తర్వాత లాస్ట్గా అన్ని బయటకు పడేసి మీ ఇష్టం వచ్చింది చేయండి. అన్నీ నేర్చుకోండి, అన్నీ చదవండి, అందరి మాటలు వినండి, అబ్జర్వ్ చేసుకోండి, బీ అ స్పంజ్ అండ్ దెన్ స్క్వీజ్ యువర్ సెల్ఫ్ అవుట్ అండ్ లెట్ ఇట్ ఆల్ కమ్ అవుట్ అండ్ దెన్ ఫిల్టర్ ఇట్ త్రూ ఫీడ్బ్యాక్ అండ్ దెన్ ది బెస్ట్. అప్పుడు వచ్చేది ఒరిజినల్ మెటీరియల్ ఉంటుంది. నేను లిటరల్లీ నూనెను ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ చెప్పిన, కాకపోతే స్లైట్ వేరియేషన్స్తో. ఇదే ప్రాసెస్, ఇదే. దీంట్లో ఎమోషన్స్ మన సార్, ద ఓన్లీ కాన్ఫ్లిక్ట్ వీ హ్యావ్ టు విన్ ఇన్ లైఫ్ ఇస్ ద సెల్ఫ్ సార్. మనల్ని మనం గెలుచుకుంటే ప్రపంచాన్ని గెలవచ్చులే. సో మనల్ని మనం రోజు ప్రతి క్షణం గెలవాలి, అది ప్రాబ్లం. నేను ఇప్పటికీ ట్రై చేస్తున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ అచీవింగ్ ఇట్. ఎందుకు 12వ తారీఖున మిమ్మల్ని మీరు గెలవచ్చు కదా? 12వ తారీఖున సినిమా ఆడియన్స్ని గెలుస్తుంది. ఈ మూమెంట్లో నేను నన్ను గెలుస్తూ మీతో కరెక్ట్గా మాట్లాడాలి. నెక్స్ట్ సినిమా ఏంటి, ఎలాంటి ప్లాన్స్ చేసుకున్నారు? నెక్స్ట్ సినిమా ఇవాళ పొద్దున్న సురేష్ బాబు గారితో మాట్లాడింది, అది ఓకే అవుతుందో తెలియదో అనేది ఒక వెరీ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా. ఈశాన్ అవస్థి తెలుసు కదా సార్ మీకు, తారే జమీన్ పర్. దాంట్లో తనకు కమ్యూనికేషన్ ఇష్యూస్ ఉంటాయి, రీడింగ్ ఇష్యూస్ ఉంటాయి. అట్లాంటివి ఇంటూ 10x ఇష్యూస్ ఉన్న ఒక వ్యక్తికి, పిల్లోడు కాదు వ్యక్తి, ఏజ్ ఇంకా డిఫైన్ చేస్తున్నాం, అలాంటి వ్యక్తికి అందులో ఎట్లయితే ఆర్ట్ అనే ఒక జీనియస్ స్కిల్ ఉంటుందో దీంట్లో ఇంకో జీనియస్ స్కిల్ ఉంటుంది. అది ఏ స్పోర్ట్, ఏ జీనియస్ స్కిల్, అండ్ దానివల్ల ఆ జీనియస్ స్కిల్లో తను
బికాజ్ ఈస్ సో లిమిటెడ్. ఒకటే వస్తుంది ఆ జీనియస్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు చెస్లో ఓన్లీ హార్స్ని కరెక్ట్ ఆడడం వచ్చు, వేరే ఏ కాయిన్స్ సరిగ్గా ఆడడం. బట్ విత్ యూజింగ్ ద హార్స్ ఐమ్ ఎ జీనియస్ అండ్ ఐ విన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ యూజింగ్ జస్ట్ దట్ వన్ థింగ్. ఇది కాదు స్క్రిప్ట్, ఆన్ ది స్పాట్ క్రియేట్ చేసిన. ఎవడైనా దీన్ని సినాప్సిస్ రాయాలనుకుంటే రాయండి. చెస్ ఛాంపియన్స్, నాకు చెస్ రాదు. ఎందుకంటే హార్స్ ఎందుకు మూవ్ అవుతుంది సార్? మగధీరం మనం అందరం చూసినాం కదా, హార్స్ ఇట్లా వెళ్ళిందా, నన్ను కాపాడు కమాన్ అని అన్నప్పుడు, పోనీ షోలేలో దన్నో మేరకో బచావు అంటే అది ఎల్ షేప్లో పోతే బసంతి చచ్చిపోతుంది, మూవీ ఎండ్ అయిపోతుంది. అది ఎల్ షేప్లో వెళ్ళదు, స్ట్రైట్ వెళ్తుంది, చెప్పినట్టు వెళ్తుంది. సో నాకు అర్థం కాదు చెస్, అందుకని నేను చెస్ నేర్చుకోలే. సో దాంట్లో స్పోర్ట్ చెస్ కాదు ఈ మూవీలో, వేరే స్పోర్ట్ ఉంది. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ డ్రామా ఆన్ ద లైన్స్ ఆఫ్ తారే జమీన్ పర్, బట్ నాట్ ఆర్ట్, స్పోర్ట్. అండ్ ఇట్స్ అ రామ్ కామ్ టు, దిస్ రొమాన్స్ టు. సో ఇంకా డిఫైన్ అవుతుంది, సినాప్సిస్ లెవెల్లో ఉంది. I think it's gonna be even better than this, but this is so good. People will say దీన్ని నువ్వు టాప్ చేసేంత ఆర్టిస్ట్వా అంటారు. దట్ షుడ్ బి ద అటెంప్ట్. ఇవాళ నేను నిన్నటి కంటే బెటర్ ఉండాలని ట్రై చేస్తా. ఫెయిల్ అయినా పర్వాలేదు, ట్రై అయితే చేయాలి కదా. ఫెయిల్ కాను సార్, అటెంప్ట్ చేస్తా. కష్టం అవుతుంది, ఫెయిల్ కాననే కోరుకొని వెళ్తా. మొత్తానికి సురేష్ బాబు గారి దగ్గర లాక్ అయిపోయారు, పద్మవ్యూహంలో పడిపోయారు. లేదు సార్, లేదు. నేను కాంట్రాక్ట్లో ఒకటైతే ఎప్పటికీ సైన్ చేయరు. ఈ మూవీ అయ్యేంత వరకు మీరు ఎన్నే పని చేయాలి అనే క్లాజ్ తప్ప వేరే క్లాజెస్ మనం డిస్కస్ చేద్దాం. అది మాత్రం నాన్ నెగోషియబుల్, అది ఉండొద్దు. ఈ మూవీ అయ్యే వరకు మీరు ఇక్కడే లాక్ అనేది నాకు వద్దు. అట్లీస్ట్ ఆ లెవెల్ స్టార్ అయితే నాకు ఇంకా తగలలేదు, తగిలినప్పుడు మాట్లాడతాను. బట్ తగలలేదు అనేది చాలా చీప్ వర్డ్. అలాంటి స్టార్ నా లైఫ్ని ఇంకా గ్రేస్ చేయలేదు. ఐ అపాలజైజ్ ఫర్ మై బ్యాడ్ లోకల్ తెలంగాణ దోమలు కూడా తెలుగు. ఐ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ రెస్పెక్ట్. సో అలాంటి స్టార్ నాకు నా లైఫ్ని గ్రేస్ చేసినప్పుడు అలాంటి క్లాజెస్ అప్పుడు మాట్లాడదాం. బట్ ఒక క్లాజ్ నేను ఎప్పుడు సైన్ చేయాలి? ఏది ప్లీజ్ నన్ను పని చేయనండి. ఒక దగ్గర ప్రాజెక్ట్ కొద్దిగా టైం తీసుకుంటుందంటే ఆ ఫ్రీ టైంలో నేను వేరే ప్రాజెక్ట్ చేసుకుంటాను. నేను కూడా బెటర్ ఫిల్మ్ మేకర్ అవుతాను, మీకే అడ్వాంటేజ్. ఒక టూల్ షార్ప్ అయిన అవుతుంటే ఆ కత్తి మీకే బెటర్. లేదు కత్తి మూలనే వాడు ఉండాలి, నేనే వాడాలంటే మీరు వాడకపోతే ఆ కత్తి అవుట్ ఆఫ్ డేట్ అయిపోతుంది, ఎక్స్పైర్ అయిపోతుంది. సినిమా తీశారు, టీజర్ ట్రైలర్ స్టఫ్ అంతా బయటకు వచ్చింది. మీ నాన్నగారు హ్యాపీ అన్న? మా నాన్నగారు ఏంటంటే, నేను చాలా పెద్ద జీనియస్ అని చిన్నప్పటి నుంచి అనుకుంటాడు. కాకపోతే ఆయన ఏమని కోరుకున్నాడంటే, నేను ఐఐటీలో కొట్టి జీనియస్ చూపించుకోవాలనుకున్నాడు. పాపం ఆయన తాపత్రయం. నేనేమన్నా నాకు సెట్ కాదన్న, నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ చెస్లో ఎట్లయితే అర్థం కాదు, నాకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం కాదు. ఎంత బట్టి కొట్టాలి? నేను స్క్రిప్టే ఆన్ ది సెట్ వెళ్ళి కొద్దిగా వదిలేస్తాను. ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా మెమరీ అవసరం. సో ఐమ్ అ ఫ్రీ ఫ్లో గై, నాట్ గుడ్ అట్ రిమెంబరింగ్ ఫార్ములాస్, నాట్ ఫార్ములాయిక్. ఫార్ములా తీసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేటట్టు ఉండాలి. నాకు ఇంటిగ్రేషన్ క్యాలిక్యులస్ కూడా అర్థం కాదు, టూ మచ్ మెమరీ. నాకు అర్థమవుతాయి. సో అట్లనే నాన్నగారు ఐఐటి నేను మీ డ్రీమ్ నెరవేర్చలేదు సారీ, కానీ ఫిల్మ్ మేకింగ్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ. సో హీ వాజ్ వెరీ స్కేర్డ్ నేను గెలుస్తాను లేదు. ఇవాళ గెలిచాక ఒక రోజు ఏడ్చాడు, తర్వాత నార్మలైజ్ అయిపోయింది మా నాన్నకి. ఓకేరా, ఇంటికాడ రైలింగ్ ఇట్లాంటి డిస్కషన్సే ఉన్నాయి నాకు మా నాన్నకి ఇప్పటికీ. మూవీ ఇంత సీరియస్లో డాడీ ఫోన్ చేసి ఏదో రైలింగ్ ఏదో బేసిక్ కాన్వర్జేషన్ నడుస్తుంటుంది మా డాడీకి. ఐ లైక్ ఇట్ లైక్ దట్. వీ షుడ్ నార్మలైజ్ సక్సెస్. ఏంటంటే బయట నుంచి చూసేటోడికి అది గ్రేట్ అచీవ్మెంట్ అని ఒక బ్యాట్స్మెన్ అనిపించచ్చు. ఆ బ్యాట్స్మెన్కి అది ఎవ్రీడే బోరింగ్ లైఫ్ ఉండాలి. మేక్ సక్సెస్ అ హ్యాబిట్. నో వై షుడ్ యూ బీ ఓవర్వెల్మ్డ్ విత్ ఎవ్రీడే థింగ్? నార్మలైజ్ చేసుకుందాం మెల్లగా. ఫస్ట్ టైం నడిచినప్పుడు అందరూ ఓ వావ్ అంటారు బేబీని, రోజు నడుస్తుంటే ఓ వావ్ అంటే మనకి చిరాకు వస్తుంది సార్. సో వాట్ ఐ మీన్ టు సే యూ షుడ్ నార్మలైజ్ సక్సెస్. ఐ నో ఇది పొగరుగా అనిపించచ్చు, బట్ డెఫినెట్లీ ట్రై చేద్దాం. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ ప్రిన్సిపల్స్, వెరీ పాజిటివ్ ప్రిన్సిపల్స్. యా. సో మా నాన్న వల్ల నాకు అది అవుతుంది ఇప్పుడు. ఐఎమ్ నార్మలైజింగ్ సక్సెస్. నాన్న చాలా హ్యాపీ ఉన్నారు. బట్ వీఆర్ ఓన్లీ లుకింగ్, నాది కీప్ రోలింగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది సార్. లో బడ్జెట్లో, లో అంటే ఒక మోతాదు బడ్జెట్లో, విదిన్ లిమిట్ బడ్జెట్లో ఎక్సలెంట్ కాంటెంట్, దానికి 10ంతల బడ్జెట్ లెవెల్ కాంటెంట్ని తీసి దానికి 20ంతల కాంటెంట్ రీచ్ తీసుకురావాలి. ప్రాఫిట్ ఈజ్ మై ఫస్ట్ అటెంప్ట్. సో నేను మా నాన్నగారు కూడా ఈ బిజినెస్ని ఓపెన్ చేయాలని చూస్తున్నాము. ఈజ్ వెరీ హ్యాపీ. ఈజ్ అన్ ఆంటర్ప్రినర్ అట్ హార్ట్. ఈజ్ అ వర్కహాలిక్, వెరీ పాజిటివ్ వర్కహాలిక్. వర్క్ ద్వారా స్పిరిచువాలిటీని కోరుకుంటారు. కొద్దిగా నాకు కూడా అదే వచ్చిందేమో. సో వర్క్ ద్వారానే నేను మా నాన్నగారు కూడా లవ్ ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. నేను నందు ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టు, నేను ప్రకాష్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు, నేను మీకు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్. మీరు ఆ ప్రెస్ రిలీజ్ రోజు కూడా మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అందరూ కాదు, కొందరు చిలిపిగా
క్వశ్చన్స్ అడిగారు. మీరు చాలా లవింగ్గా అడిగారు. ఐ ఫెల్ ద లవ్ ఇన్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. రేపు పొద్దున మీరు కఠినంగా అడిగినా ఐ లవ్ యూ ద సేమ్. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది రిజాల్వ్ చేయడానికే వస్తుంది. కాన్ఫ్లిక్ట్ అనేది ఇవాళ కాకపోయినా రేపు రిజాల్వ్ చేస్తే గ్రోత్ వస్తుంది. సో నేను చాలా గట్టిగా స్టోరీలో కాదు లైఫ్లో కూడా నమ్ముతాను. సో నేను టూ మచ్ ఫిలాసఫీ కొడుతున్నా కదా, టూ మచ్ బుక్ రాసేయండి. మీ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇంటర్వ్యూ మాత్రం చాలా సైకిక్గా ఉంది. Yeah. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మిమ్మల్ని yeah. కూర్చోబెట్టి ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఎస్ కానీ సార్, మాకు కూడా మీతో మాట్లాడాలని ఉంది అండ్ వర్క్ కూడా ఉంది, మీకు కూడా ఉంది. అండ్ ఐ లవ్ దట్ దిస్ వర్క్ కీప్స్ అస్ ఆన్ ట్రాక్. అవును అవును. దట్స్ వై వి గెట్ ఆన్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సార్. మా డాడీ చెప్పేది మీరు నమ్మేది నాకు తెలుసు, మీరు నమ్ముతారు. ఐ డోంట్ ఈవెన్ హావ్ టు ఆస్క్ యూ. మీ ఎనర్జీలో నాకు తెలుస్తుంది దట్ వర్క్ ద్వారా మీరు స్పిరిచువాలిటీ కోరుకుంటున్నారు. వర్క్ చేస్తేనే మనం బెటర్ హ్యూమన్స్ అవుతాం అని నాకు. అండ్ వర్క్ అనేది ఏదైనా ఉండొచ్చు, కుడ్ బి జస్ట్ కుకింగ్. అది చేస్తూనే మనం బెటర్ హ్యూమన్స్ అవుతాం. సో యా, విల్ గెట్ ఆన్ టు అవర్ నెక్స్ట్ వర్క్ వాట్ ఎవర్. ఇఫ్ రైట్ సార్. వరుణ్ గారు, చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, Thank you, sir. మిమ్మల్ని మాట్లాడుతుంటే. Thank మీ సినిమా చూడాలన్న ఎగ్జైట్మెంట్ ఇంకా ఇంకా పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ కూడా అదే Yeah. ఎగ్జైట్మెంట్ మళ్ళీ 10% నుండి ఇప్పుడు 100% అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎంత ఉన్నానో నా మూవీ నాకంటే 500% ఉంటుంది. బికాజ్ ఇట్స్ ఎడిటెడ్. ఇదేమో రా మెటీరియల్. ఇది రా మెటీరియల్. అది ఎడిటెడ్ స్పెక్టాక్యులర్లీ బై ప్రతీక్ నూతి, షార్ట్ స్పెక్టాక్యులర్లీ బై ప్రకాష్ రెడ్డి, యునో, రిటర్న్ అండ్ ప్రొడ్యూస్డ్ బ్రిలియంట్లీ, ఎగ్జిక్యూటెడ్ బై రోహిత్ మక్కపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, బ్రిలియంట్లీ ప్రొడ్యూస్డ్ బై నందు, బ్రిలియంట్లీ డిజైన్డ్ సౌండ్ బై ఉదయ్ అండ్ చతుర్. కాబట్టి నేను ఎంత ఉన్నానో దానికి 500 times ఉంటుంది మూవీలో. అంత బ్యూటీ ఉంటుంది మూవీలో. నేను అంత బ్యూటీ నాలో ఉందని నాకు తెలీదు, కానీ ఒకటైతే చెప్తా సార్. కెన్ ఐ సే సంథింగ్ అబౌట్ షూర్ మెట్రిక్స్? షూర్. Pure Matrix Boards and Rashi Khanna are more beautiful than I am. Don't you agree? They are more beautiful than me, no sir. Matrix, just photograph lo. Do you not think they are more beautiful? 100%. 100%, I agree. So permit room కాదు. పర్మిట్ రూమ్ లో నేను రీసెంట్గా చేసిన ఇంటర్వ్యూ ఏది బ్రో, గుల్టీ కదా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్? గుల్టీ రామ్ వెంకట్ శేఖర్ గారితో చేసింది. పర్మిట్ రూమ్లో నందు చేశారు మెస్డ్ అప్. నాకు రాశి ఖన్నా గారి కన్నా భాగ్యశ్రీ బోర్స్ ఇంటర్వ్యూ గారి కన్నా నాకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. విచ్ మీన్స్ యాజ్ అ హోల్ ఐఎమ్ అట్రాక్టింగ్ పీపుల్ మోర్. దో I have to say Bhagyashree Bose and Rashi Khanna garu are more beautiful. The reason I got more views is the core audience of Ram Venkat Shekhar garu are aspiring filmmakers. So na nunchi alage anta value vachindi. But that said, I know I can attract people, but my movie will attract you more. థ్యాంక్ యూ వెరీ మచ్. Matrix, pure Matrix andi. I think you're so beautiful, Rashi Khanna garu and Bhagyashree Bose garu. I'm just showing off in this one opportunity. Rest of life, every given stage, you guys are 2,000 times, 2 crore times more beautiful. థ్యాంక్ యూ వెరీ మచ్. 12వ తారీఖు మళ్ళీ మాట్లాడుకుందాం.